మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధన కూడి చేరి వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఇర్మియా అన్న గారికి, అలాగే సేవకురాలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం మరొకసారి మీ అందరితో కలిసి ఆరాధనలో పాలు పొందడానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అన్నగారు చెప్పిన రీతిగా గడిచిన దినాల్లో కావలి ప్రాంతంలో సువార్త కూడికలు జరిగాయి. ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించారు. దేవుడు కూడా నన్ను ఆ కూడికలో పాలు పొందడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. మరి గడిచిన మీటింగ్స్లో దైవజనులు జాన్ బాబు పాస్టర్ గారు ఈ సంఘం గురించి చక్కటి సాక్ష్యం చెప్పారు. సభల్లో రాత్రి సభల్లో జాన్ బాబు పాస్టర్ గారు ఈ విశ్వాసుల గురించి పాట పాడమని చెప్పి దాని ముందు చక్కటి సాక్ష్యం ఇచ్చారు. అదేంటంటే తల్లిగారు పేరేంటో తెలీదు, అవ్వమ్మ, మన సాల్మన్ గారి తల్లిగారు అవ్వమ్మ గారి గురించి మంచి సాక్ష్యం. ఏంటంటే ఆ వృద్ధాప్యంలో కూడా నేను ఎప్పుడు వెళ్ళినా సేవకురాలు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది, మంచి ప్రార్థన పరురాలు అని చెప్పి మంచి సాక్ష్యాన్ని ప్రభు ఆ సేవకుని ద్వారా వినిపింపజేశాడు. మిమ్మల్ని కూడా చాలా ఆత్మీయంగా ఉంటారని, మంచి తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తారని చెప్పి చాలా మంచి సాక్ష్యాన్ని విన్నాను. అక్కడ విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి సేవకులు ఇంకెంత సంతోషం ఉండదో తెలియదు, కానీ ఒక సేవకుడు ఇంకొక విశ్వాసుల గురించి, ఇంకో సంఘ విశ్వాసుల గురించి అంతమందిలో గణపరచడం అది చాలా సంతోషము. అది దేవునికి మహిమ. రెండవదిగా సేవకులు కూడా అది ఎంతో దీవెన, సంతోషం. అది హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని. ఆ మాట చదువుతారు. ఎక్కడుంది మాట? 3వ యోహాను రాసిన పత్రిక 2వ వాక్యం చదువుదాం. 2-3 వాక్యాలు చదువుదాం. 3వ యోహాను రాసిన పత్రిక 2-3 వాక్యాలు. 1వ అధ్యాయం ఉంటుంది, చదవండి. గూర్చియు అమ్మ 3వ యోహాను రాసిన పత్రిక 3వ వాక్యం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. హల్లెలూయా. చక్కని మాటలు రాయబడింది. ఏంటంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా. దైవజనులు ఈ తల్లిగారి గురించి కానీ, ఈ విశ్వాసుల గురించి కానీ సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి, దైవజనుడైన పాస్టర్ ఇర్మియా అన్న గారు, నా పిల్లలు, అతను అనుకుంటున్న మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు ఇతర దైవజనులు చెప్పినప్పుడు, వేరే ప్రాంతాల్లో వారి మందిరాలు చెప్పినప్పుడు ఎంతో మహిమ దేవునికి. రెండవదిగా సేవకులు కూడా ఎంతో సంతోషం వేస్తుంది ఆ మాట అనగానే. అబ్బా, మా పిల్లల గురించి ఇలా చెప్తున్నారని చెప్పి. నిజంగా ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి నాకు ఆ రోజు ఆ తల్లిగారి గురించి కానీ, మిమ్మల్ని గురించి కానీ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. మీరు ఇలాగని ఆత్మీయంగా నడిపించబడుతూ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అన్న సంగతి విని దానికంటే దానికి ఎక్కువైన సంతోషము ఇంకా సేవకుడికి ఆ సంతోషం ఎక్కువ ఉండదండి. దానికి మించిన సంతోషం ఉండదు. కాబట్టి ఇలాగనే దేవుని రాకడ పర్యంతం వరకు మనమందరము సంఘమంతా కూడా
సత్యమును అనుసరించి, వాక్యమును అనుసరించి, క్రమానికి అనుసరించి, వాక్యానికి సేవకులకు అనుసరించి నడిపించబడినట్లయితే దానికి మించిన సంతోషం మాకు ఇంకోటి ఉండదు. ఎందుకంటే మా అతిశయమైనను మా కిరీటమైన ఏదైనా ఉన్నదంటే అది మీరే. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ సంఘం గురించి చక్కటి సాక్ష్యం వినబడింది. ఈ సాక్ష్యాన్ని జీవితాంతం ప్రభు రాకడ వరకు మనం కాపాడుకుందాము గాక. హల్లెలూయా. మరి ఇందాక అన్నగారు చెప్పినట్టు కూడా సహోదరి జాస్మిన్ గారు సేవకురాలుగా, దైవ సేవకురాలుగా, పాస్టర్గా అభిషేకించబడ్డారు. ఇక మీదట ఆమె ఎవరు? తల్లి గారు సేవకురాలు ఆమె. హల్లెలూయా. కాబట్టి ఇంతకుముందు గౌరవించారు లేదని నేను చెప్పట్లేదు, ఇంతకుముందు ఆ మాట వినట్లేదని చెప్పలేదు. కాబట్టి ఇంకా అధికంగా ఆమె గణపరిచి ఒక సేవకురాలని ఆమె చెప్పే ప్రతి మాట మనం విని దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదం. లేదు మీ చిన్నవారు కదా, మీ మాట మేము వినేదేంది అని అవిధేయత ఎక్కడ చూపిస్తే మీరు భక్తి చేసినా అది మనకు వ్యర్థము. ఆ మాట చదువుతారు ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. 13వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు మీ సేవకులు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు సేవకులు దుఃఖముతో ఆ పని చేసిన, ఏ పని? దుఃఖముతో సేవా పరిచర్యను చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము గనుక, దుఃఖముతో కాక వారు చేసే పరిచర్య, వారు చేసే సేవ, వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, చూడండి, వారి మాట విని వారికి లోబడి యుండుడి. హల్లెలూయా. వారు ఈ పరిచర్యను, ఈ సేవను వారు ఆనందంగా చేయాలంటే, సంతోషంగా వారి పరిచర్యను కొనసాగించాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట కాదు, సేవకుని మాట విని లోబడాలి, విధేయత చూపాలి. సేవకులు ఏ పని చెప్పినా, ఏ పరిచర్య అప్పగించినా, లేక వాక్యమే చెప్పినా ఆ వాక్యానికి మనం లోబడాలి. సేవకులు ఏదైనా క్రమం నియమిస్తే క్రమానికి మనము లోబడాలి. అక్కడ రాయబడిన మాట, సేవకులు ఏం చేయాలి? లెక్క అప్పు చెప్పవలసిన వారమై ఉన్నాం. సేవకులుగా మేము మాకు రెండు తీర్పులు ఉంటాయి. కాబట్టి లెక్క అప్ప చెప్పవలసిన వారమై మేము కాస్తున్నాం. వాక్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని మేము కాస్తున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తూ, బుద్ధి చెప్పుతూ ఇలా నడిపించబడాలని చెప్పి మేము ఆత్మలను కాయిస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాట, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా, మేము దుఃఖముతో ఈ పరిచర్య చేస్తే, అది మీకు ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం. మీరు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా అది మీకు వ్యర్థము, నిష్ప్రయోజనం. కాబట్టి అక్కడ రాయబడిన మాట, వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా ఈ సేవకులు ప్రతిష్ఠించుకొని, సమర్పించుకొని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు యవ్వనాన్ని వారు ఖర్చు చేస్తూ, యవ్వన ప్రయాణంలోనే వారు తమ ప్రాణాలను దేవుని కొరకు అర్పించుకొని వారు పరిచర్య చేస్తుండగా వారు దుఃఖముతో కాక సంతోషంగా చేయనట్లుగా మనం ఏం చేయాలి? వారి మాటకు విధేయులమై లోబడి అనుసరించినట్లయితే మీరంతా దీవించబడుదురుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ పరిచర్ని కానీ, సంఘాన్ని కానీ ఆశీర్వదించి ఇక నూతనంగా ఉన్నటువంటి సేవకురాలను కూడా ప్రభు తన ఉన్నతమైన అభిషేకంతో ప్రభు నింపి రానున్న దినాల్లో మహిమగల పాత్రగా ప్రభు వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. కాకపోతే ఒకే ఒక కొరత ఏంటంటే, మీరందరూ కూడా వచ్చి ఉంటే బాగుండేది. అసలు నిజమండి. నేను కూడా అక్కడ కూర్చుని అదే ఆలోచించాను. అరే, అన్న వాళ్ళు వచ్చింటే బాగుండు, తల్లులు వచ్చింటే బాగుండు. మన సొంత పనులకు మనం లీవ్ పెట్టుకుని వెళ్తాం కదా. ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఆ రోజు ఏం చేస్తాం? ట్రాక్టర్ మాట్లాడుకుంటాం. ఊర్లలో అయితే ట్రాక్టర్ మాట్లాడుకుని, లేకపోతే ఆటో మాట్లాడుకుని, ఏదో ఒకటి మాట్లాడుకుని ఏం చేస్తాం? మనం ప్రయాణమై ఆ ఫంక్షనో లేకపోతే ఏదో ఒక కార్యాల కొరకు మనం వెళ్తాం. అలాంటి సంఘంలో ఒక సేవకురాలు, మా సేవకురాలు అభిషేకించబడుతుంది, మా సేవకురాలు పాస్టమ్గా ఆ అభిషేకం పొందుకుంటుంది, మేము కూడా వెళ్ళాలంటే ఒక బాధ్యత, ఆసక్తి మనలో ఉండాలి. అది మాకెందుకులే, వాళ్ళు వెళ్ళారు కదా అనుకుంటే సరిపోదండి. ముఖ్యంగా అభిషేకించబడిన వారు, మదన్న కానివ్వండి, సాల్మన్ అన్న కానివ్వండి, శ్రీనన్న కానివ్వండి,
మీరు ఖచ్చితంగా ఉండాలి. అసలు చెప్పాలంటే విశ్వాసులు ఉన్నా లేకపోయినా మీ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు అభిషేకించబడిన, మీరు కూడా పరిచర్యకు సహకరిస్తున్నవారు కాబట్టి సంఘమంతా ఆసక్తి కలిగి మీరు సేవకులకు ఎలా ఉండాలంటే ఒక ఐక్యతగా ఏక మనస్సు కలిగి ఉంటే అది ఆశీర్వాదం. ఒకే ఒక్క కొరత ఏంటంటే, ఒకటి అభిషేకించబడిన సంతోషం ఉంది, కానీ మరొక కొరత ఏంటంటే మీరు రాలేదని. మీరందరూ కూడా వచ్చి ఉంటే అది బాగుండేది. ఎందుకంటే మీ సేవకురాలు ఆమె, బయట వాళ్ళు ఆమె, మీ కొరకు ప్రార్థన చేసిన సేవకురాలు, మీ కొరకు కన్నీళ్ళు విడిచిన సేవకురాలు, మీ కొరకు ప్రార్థన పరిచర్య చేసిన సేవకురాలు. కాబట్టి మీరందరూ కూడా దినాన్న పాలు పొందినట్లయితే ఎంతో దూరం లేదు, అది కావాలి. ఎంత దూరం అండి అది? 1.5 గంటనా 2 గంటల? ఎంతసేపు ప్రయాణం అది? పోనీ హైదరాబాద్ అట్లా వెళ్ళాలంటే పోనీ అనుకోవచ్చు ప్రయాణం కుదరదులే అని, దగ్గరే కదా. ఒక పూట పోనీ మీ మధ్యాహ్నం వరకు మీ పనులకు వెళ్ళిపోయి మీ ఉద్యోగాలకి మధ్యాహ్నం వరకు చూసుకుని సాయంకాలం వచ్చి ఉంటే అది చాలా సంతోషంగా ఉండేది. పోన్లే మీ యొక్క అనుకూలత లేదేమో, రాలేదు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. రానున్న దినాల్లో ఈ పరిచయను ప్రభు ఇంకా 100 ప్రభు ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి మేమైతే ఆ కూడికలో పాలు పొందినాం, నిశ్చయంగా ఆశీర్వదించబడ్డామని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే శ్రేష్టమైన ఉపదేశాలు, వాక్యాలు మేము విన్నాము. ఆ వాక్యాన్ని అనుసరించి మేమందరం నడుచుకుందుము గాక. ఆమేన్. ఏదో ఒకసారి హల్లెలూయా చెప్దాం సంతోషంగా. హల్లెలూయా. మరొక్కసారి ఈ పునరుత్థానపు ఆరాధన కూడి వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. అయ్యగారికి, లాజర్ అయ్యగారికి వందనాలు, అలాగే సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్న. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చాలా క్లుప్తమైన సందేశం, త్వరగానే ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. చూడండి, ప్రతివానికి వాని క్రియల చొప్పున ఆయన ఏం ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ రాయబడిన మాటను గమనిస్తే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. హల్లెలూయా. ఎవరికి నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు అని గమనిస్తే, అక్షయతను వెదుకు వారికి. ఎవరైతే సత్క్రియను ఓపికగా చేస్తారో, సత్క్రియ అనగా మంచి క్రియలు, మంచి క్రియ. ఏ వ్యక్తి అయితే మంచి క్రియను ఓపికగా చేస్తారో, ఇక రాయబడిన మాట, సత్యక్రియను ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చునుగాక. మనందరికి ప్రభు నిత్య జీవమును అనుగ్రహించునుగాక. నిత్య జీవము అనగా నిత్యము జీవించడము, నిత్యము దేవునితో జీవించడం, సదాకాలము యుగయుగాలు యేసయ్యతో మనము జీవించడము, యేసయ్యతో నిలవడమే నిత్య జీవము. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాం ఈ భక్తి? మనము ఎందుకు ఆరాధన నడిపించబడుతున్నాము? ఎందుకు శ్రేష్టమైన వాక్యాలు మనం వింటున్నామంటే, ఇదిగో నిత్య జీవాన్ని పొందుకోవాలని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడంటే, అక్షయతను వెదుకు వారికి ఆయనంట నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. పైన మనం చదువుకున్న మాటను గమనిస్తే, ప్రతివానికి ఏ భేదము లేదు. ధనికులకి కానీ, పేదవారికి కానీ, గొప్పవారికి కానీ, ఎవరికైనా సరే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆయన ఏమిస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. నాకు ఇచ్చే ప్రతిఫలం నాకు ఇస్తాడు, మీకు ఇచ్చే ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిఫలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే ఇక రాయబడిన మాటను గమనిస్తే, సత్ప్రవర్తనను ఏం చేయాలంటే, సత్ప్రవర్తనను ఓపికగా చేయొచ్చు. మంచి క్రియలు మనము ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి ఆయన నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. నిత్య జీవం మనందరూ పొందుకోవాలంటే ఏం చేయాలి? అక్షయతను వెదికేవారిగా ఉండాలి. అక్షయత అనగా, అక్షయత అంటే నిత్యము ఉండేవి. క్షయమైపోయేవి ఏంటంటే, క్షయమైపోయి కొన్ని ఉన్నాయి, అక్షయమైనవి కొన్ని ఉన్నాయి.
అక్షయమైనది ఏంటయ్యా అంటే అవి నేను వివరిస్తాను. క్షయమైపోయి వంటి అన్నీ కూడా కొన్ని ఉన్నాయి భూమి మీద, వాటిని కాదు మనం వెతకవలసింది. ఉద్యోగం స్థిరంగా ఉంటుందా? ఉద్యోగం అక్షయమైన అది క్షయమైపోయేది. మనం తింటున్న ఆహారము క్షయమైపోయేది. మనకున్న వాహనాలు క్షయమైపోయేవి. మనం నివాసం చేస్తున్న ఇల్లు క్షయమైపోయేది. అయితే అక్షయమైనది ఒకటి ఉంది, దాన్ని మనం వెతికే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అక్షయతను ఎవరైతే వెతుకుతారో, దాని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారికంట నిత్య జీవాన్ని ప్రభువు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవం అనగా నిత్యము దేవునితో జీవించడము, యుగ యుగాలు సదాకాలము ఆయనతో ఉండడమే నిత్య జీవం. మీలో ఎంతమంది ఇప్పుడు నిత్య జీవం పొందాలనుకున్నారో చేతులు ఎత్తండి. హల్లెలూయా. మనమందరం నిత్య జీవం పొందాలనుకుంటున్నాం. అయితే నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? అక్షయతను వెతకాలి. క్షయమే వాటిని కాదు మనం వెతకవలసింది. ఏం వెతకాలంటే అక్షయతను వెతికే వారిగా మనం ఉండాలి. కింద ఇంకా చదివితే 8వ వాక్యంలో, అయితే భేదములు పుట్టించి, చూడండి, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ఇక చదివిన మాట మనం గమనిస్తే, ఎవరికి ఆయన నిత్య జీవం అనుగ్రహిస్తాడంటే సత్క్రియను ఎవరైతే ఓపికగా చేస్తూ మహిమను ఘనతను అక్షయతను ఎవరైతే వెతుకుతారో వారికి నిత్య జీవాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే అక్షయతను వెతికే వారిగా ఉండాలి. అంత మాత్రం కాదు, కానీ ఆ కింద వ్రాయబడిన మాటను చూస్తే, అయితే నిత్య జీవం ఇస్తాడు, మంచిదే. అది కింద వ్రాయబడిన మాట, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తు శరీరం అనే సంఘంలో స్థిరపడ్డారో, ఆత్మీయులను చెప్పుకుంటున్నారో, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారో వారంట అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, క్రైస్తవులమని చెప్పుకున్నాం కానీ వారు ఏం పుట్టిస్తున్నారు? భేదాలు పుట్టిస్తున్నారు. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో భేదాలు. మరి ఇక్కడ ఉన్నాయో నాకు తెలియదు, కానీ కొన్ని సంఘాల్లో చూస్తే భేదాలు పుట్టించేవారు ఉన్నారు. భేదాలు అనగా హెచ్చు తగ్గులు, నేను గొప్ప అనుకునేవారు సంఘాల్లో కనబడుతూ ఉన్నారు. అక్షయతను వెతికే వారికి నిత్య జీవమును ఇస్తానని మంచిదే. అయితే భేదములు పుట్టించి, ఏ వ్యక్తి అయితే భేదములు కలగజేస్తారో, సేవకునికి విశ్వాసకి భేదములు పుట్టిస్తారో, లేక విశ్వాసులలోనే భేదములు ఎవరైతే కలగజేస్తారో, హెచ్చు తగ్గులు గలవారు, నేను గొప్ప అనుకునేవారు. అదున్న చాలామంది నేను గొప్ప ఏ గొప్ప అనేటువంటి భక్తులు ఉన్నారు. కొందరు పౌలు వాడను చదువుతున్న మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం నుండి, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు, మీరు ఇంకను శరీర సంబంధులయుండుట చేత ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరెవరు ఇప్పుడు శరీర సంబంధులై మనుష్యుల రీతిగా నడుచుకొని వారు కారా?
నేను పౌలు వాడనని, మరి ఒకడు నేను అపోలో వాడనని చెప్పునప్పుడు మీరు ఎవరయ్యా అంటే ప్రకృతి సంబంధులు మనుషులు కారా? అసలు అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము విశ్వసించిరి. అయితే నేను నాటి తిని, పౌలు నాటి తిని, నేను నాటి తిని, అపోలో అనేవాడు వ్యక్తి నీళ్లు పోసాడు. కానీ వృద్ధి చేసింది ఎవరయ్యా అంటే అది దేవుడు వృద్ధి చేశాడు. కానీ ఇంకా మనలో కలహాలు, మన విభేదాలు ఇవన్నీ ఇంకా చోటు చేసుకున్నాయంటే మనం ఎవరయ్యా అంటే శరీర సంబంధులు. ఒకప్పుడు మిమ్మల్ని పాలతో పోషించాను, కానీ ఇప్పుడు బలమైన ఆహారంతో పోషించినా సరే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా అంటే కలహముతోనూ అసూయతో నింపబడి ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవమును పొందుకోవాలంటే అక్షయత మనం వెతికేవారిగా ఉండాలి. ఆ అక్షయత్వాన్ని వెతికేవారిగా ఉన్నటువంటి మనలో ఏముండకూడదు అంటే విభేదాలు ఉండకూడదు. సత్యమునకు లోబడక ఏం చేస్తారంటే వీరు ఇప్పుడు దుర్నీతికి లోబడుచు, మరొకసారి చదవమా, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదన కలుగుతుంది. ఒకరికేమో నిత్య జీవము కలుగుతుంది, రెండో వారికి ఇక రెండు గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు వారికి నిత్య జీవము ఇచ్చును, రెండో గుంపు వారికి ఏమి ఇస్తున్నాడంట? శ్రమయు వేదనయు వారికి కలుగజేస్తాను. ఎవరికి శ్రమ, ఎవరికి వేదన కలుగజేస్తాడంటే ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే భేదములు పుట్టిస్తాడో, సత్యమునకు లోబడక అనగా వాక్యానికి ఏ వ్యక్తి అయితే లోబడకుండగా దుర్నీతికి లోబడి ఏమండి దుష్కార్యము చేస్తారో, దుష్కార్యం అనగా చెడు కార్యాలు ఎవరైతే జరిగిస్తారో వారి మీదకి ఏమొస్తుందంట? వాడు ఒకవేళ యూదుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే. యూదుడనగా ఎవరు? యూదులెవరు? దేవుని స్తుతించేవారు యూదులు, దేవునికి ప్రార్థించేవారు యూదులు. వీరికైనా సరే, గ్రీసు దేశస్థులైనా సరే. గ్రీసు దేశస్థులు అంటే ఎవరంటే వారు లోకస్తులు, లోకం సంబంధించిన వారు. ఈ గ్రీసు దేశస్థులు ఎవరయ్యా అంటే జ్ఞానము కలిగిన వారు. అందుకే కింద అక్కడ 11వ వాక్యం ఏమని రాయబడింది అంటే దేవునికి పక్షపాతము, ఆయనకి పక్షపాతము లేదు, ఆయన అందరికీ న్యాయము తీర్చువాడై ఉన్నాడు. ఇక రెండు గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు వారికేమో నిత్య జీవం అనుగ్రహిస్తాను. ఎవరికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారంటే ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తనను కలిగి ఓపికగా దేవుని మహిమను, ఘనతను, అక్షయతను ఎవరైతే వెతుకుతారో వారికి ఏమనుగ్రహించబడుతుంది? నిత్య జీవము. మరొక గుంపు వారిని ప్రభు మన ఎదుట నిలబెట్టాడు. వీరంతా భేదములు కలగజేసేవారు, సంఘంలో భేదములు పుట్టించేవారు. భక్తి బాగానే చేస్తారు, కానీ సంఘానికి వచ్చిన వీరు ఎలా ఉంటారంట? సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి దుష్కార్యము చెయ్యొచ్చు. దుష్కార్యం అనగా చెడు కార్యాలు చేస్తున్న వారికి దేవుని ఉగ్రతయు రౌద్రము, దేవుని కోపాగ్ని వారి మీద రగులుకుంటుంది. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఎవరి మీదకి దేవుని ఉగ్రత వస్తుందంటే ఏ విశ్వాస అయితే దేవుని సన్నిధిలో భేదములు పుట్టిస్తారో, ఏ విశ్వాస అయితే సత్యమునకు లోబడకుండా దుర్నీతికి లోబడి దుష్కార్యము చేస్తూ నేను కూడా విశ్వాసాన్ని చలామణి అవుతారో వారికి దేవుని ఉగ్రతయు రౌద్రం వస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత నుండి, దేవుని యొక్క రౌద్రం నుండి తప్పించబడాలంటే మనం చేయవలసింది ఏంటిది? ఏం చేయాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకా కింద 10వ వాక్యం చూస్తే సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు
ఘనతయు సమాధానమును కలుగును. 2 ఆప్షన్ మనం ఎదుట పెట్టాడు. ఒకటి నిత్య జీవం ఇస్తాడు, రెండవదిగా ఒకటి నిత్య జీవం ఇస్తాడు, రెండవదిగా ఆయన శ్రమ వేదనను కలగజేస్తాడు. ఒక నిత్య జీవం, రెండవదిగా శ్రమ. మీ రెండిట్లో మీకు ఏది కావాలో మీరు కోరుకోండి. నిజంగా మీరు నిత్య జీవం పొందుకోవాలంటే సత్ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన ఓపికగా చేయొచ్చు. మన ఆత్మీయ జీవితంలో దేవుని మహిమను, ఘనతను, అక్షయతను వెతికితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. యుగ యుగాలు యేసేతో మనం సదాకాలం ఉండడానికి ప్రభు కృప చూపుతాడు. లేదు సంఘం నడిపించబడుతూ దేవుని వాక్యాన్ని వింటూ కూడా విభేదాలను పుట్టిస్తే, వాక్యానికి లోబడకని ఇష్టానుసారంగా జీవిస్తే, దుర్నీతికి లోబడినట్లయితే వారి మీదికంట నిత్య జీవము కాదు కదా, వారి మీదికి ఏమనుగ్రహించబడుతుందంటే దేవుని ఉగ్రతయు రౌద్రం వారి మీదకి వస్తుంది, దేవుని కోపాగ్ని వారి మీదకి వస్తుంది. అంత మాత్రం కాదు కానీ యూదునికి గ్రీసు దేశస్థునికి ఏ భేదం చూపడైనా, అయ్యో వీరు ప్రార్థించేవారు కదా, అయ్యో వీరు స్తుతించేవారు కదా, వీరు నా బిడ్డలు కదా, వీరిని ఒక సైడ్ పెడదామని చెప్పి ఆయన భేదము అందరికైనా పక్షపాతం లేనివాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు యూదుడమైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, నువ్వు ఎంతటి జ్ఞానమున్నా, ఎంత లోకంలో నీకు పలుకుబడి ఉన్నా సరే, లేక నువ్వు ప్రార్థించే వ్యక్తివైనా, నువ్వు దేవుని స్తుతించేవాడివైనా, ఏ భేదం చూపకుండా ప్రతి వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మనం చదువుకున్న ప్రతి వాని క్రియ చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ నిత్య జీవం పొందుకోవాలని ఆశ ఉంది. నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలంటే అక్షయతను వెదికే వారిగా ఉండాలి. అక్షయత అంటే అది నిత్యము ఉండేది, దానికి చావు అనేది ఉండదు. అక్షయం అనే దానికి అది తుప్పు పట్టేది కాదు, అది ఎప్పుడు నిలువగా ఉంటుంది. అయితే క్షయమైపోయి కొన్ని ఉన్నాయి, వాటిని కదా మనం వెతకవలసింది. ఏం వెతకాలి అంటే అక్షయమైనది మనం వెతుకుతుముగాక. ఆమెన్, హల్లెలూయా. అసలు ఏంటిది అక్షయమైనది అంటే? ఎప్పుడు ఉండేది అక్షయమైనది, క్షయమైపోయేది అంటే అది కొద్ది దినాల్లోనే, కొద్ది రోజుల్లోనే పాడైపోయేది దాన్ని క్షయమైనది అంటాం. ఎప్పుడు నిలువగా ఉండేదాన్ని అక్షయమైనది అంటాం. అసలు అక్షయమైనది వెతకమన్నాడు. ఏంటయ్యా ఆ అక్షయమైనది అంటే? చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి కానీ, చూడండి, క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడకూడి కానీ ఇది ఏం చేస్తుందంట? నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. చాలు, ఇక చదివిన మాట మనం గమనిస్తే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ప్రవహిస్తా అన్నాడు. అయితే ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఏం వెతకాలి? మనము ఏం వెతకాలి? తల్లు పైకెత్తాలి, నన్ను చూడాలి. ఏం వెతకాలి? క్షయమైపోయే వాటిని కాదు మనం వెతకవలసింది. క్షయమయ్యే వాటివి ఏమేమి ఉన్నాయంటే, ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం త్రాగుదామా, ఇవన్నీ కూడా క్షయమైపోయేవి. మన ఇల్లు క్షయమైపోయేది, మన వాహనాలు క్షయమైపోయేవి, ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా అవన్నీ క్షయమైపోతాయి. అయితే అక్షయమైనది ఒకటి ఉంది, అది మనం వెతికే వారిగా ఉండాలి. ఇక రాయబడిన మాటను చూస్తే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం. ఈ అక్షయమైన ఆహారం ఏం కలగజేస్తుందంట? ఏమిస్తుంది? నిత్య జీవం ఇస్తుంది. కానీ దినాలు చాలామంది క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతూ ఉన్నారు. అందుకే రాయబడిన మాటను గమనిస్తే, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ. ప్రతిరోజు మన పనులకు వెళ్తూ ఉన్నాం, ప్రతిరోజు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు గొడ్డు చాకరి పనులు చేస్తూ ఉన్నాం, ఎండనక వాననక కష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఓ పూట కూటి కొరకు. ఓ వ్యక్తిని అడిగితే, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు పండుగ వెళ్తున్నావు అంటే, ఓ ముద్ద తిన్నాకైనా బ్రతకాలి కదయ్యా అన్న వ్యక్తి అన్నాడు. నిజమే, మంచిది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆహారం నిలువగా ఉంటుందా? ఎప్పటికీ ఆహారం ఉంటుందా? మనం తింటున్న ఆహారం ఎప్పుడు ఉంటుందా? అది క్షయమైపోయేది.
కొద్దిసేపు అయినాక అది పాడైపోతుంది, కొద్దిసేపు అయినాక అది వాసన కొడుతుంది. అలాంటి ఆహారం కొరకే, క్షయమైపోయే ఆహారం కొరకే అంత కష్టపడుతున్నామే. రాత్రింబోలు కష్టపడుతున్నాం. సోమవారం నుండి శనివారం వరకు మనం ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, కొంత దూరంగా నడుస్తూ ఎండలో కష్టపడుతున్నాం. ఎందుకంటే ఆహారం కొరకు మనం కష్టపడుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షయమైపోయే ఆహారం కొరకు అంత కష్టపడితే నిత్య జీవాన్ని కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు మనం ఎంత కష్టపడాలి? అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యము. అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం. ఈ క్షయమైపోయే ఆహారం కొరకే ఎంతో కష్టపడుతున్నాం. కొంతమంది ఆదివారాలు కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టేసి పనులకు వెళ్తున్నారు. ఏదో కొంత డబ్బు సంపాదించాలి, పోషించబడాలి, డబ్బు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి. వద్దని నేను అనట్లేదు. క్షయమైపోయే ఆహారం కొరకు ఎంత కష్టపడినట్లయితే అక్షయమగు ఆహారం అంటే నిత్య జీవాన్ని కలగజేయు అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యం కొరకు ఇంకెంత కష్టపడాలి మనము. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, క్షయమగు ఆహారం కొరకు కష్టపడకుడి కానీ దేని కొరకు కష్టపడాలంట? దేని కొరకు మనం కష్టపడాలి? నిత్య జీవం ఏమైతే కలగజేస్తుందో, నిత్య జీవం ఏం కలగజేస్తుంది? అక్షయమైన ఆహారం ద్వారా మనం నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఈ అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం కొరకు మనం కష్టపడాలి. దేవుని వాక్యం కొరకు మనం ఎంతైనా ప్రయాసపడాలి. దేవుని వాక్యం కొరకు ఎంత దూరమైనా చెప్పాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. దేవుని వాక్యం కొరకు ఎంతసేపైనా కూర్చోవాలి. ఎందుకయ్యా అంటే మనకు నిత్య జీవం కలగజేసేది దేవుని వాక్యం. నిత్య జీవాన్ని కలగజేసేది అక్షయమైన ఆహారం. ఈ క్షయమైపోయే ఆహారం కొరకే ఎంత కష్టపడుతున్నామో. ఆదివారాలు కూడా కొంతమంది మందిరాన్ని మానేసి దేవుని సన్నిధి విడిచిపెట్టేసి ఈ ఆదివారం ఆశీర్వాదాలని పోగొట్టుకుని ఒక 500 రూపాయల కొరకు కష్టపడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. వాక్యము కరువు అయిపోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇలాగ మనం అందరం కూర్చుని సమాజం కూడుకుంటున్నాం, కానీ రానున్న దినాల్లో ఈ విధంగా కూడుకోవడానికి ఉంటుందా? ఉండదు. కనీసం బైబిల్ కూడా ఇక్కడ దొరుకుతుందేమంటే బైబిల్ కూడా దొరకలేని పరిస్థితి. ఓ పరిశుద్ధ గ్రంథం కూడా లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము కరువైపోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే అక్షయతను వెదకాలి. అక్షయత అనగా ఈ క్షయమైపోయేవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయి? కొద్ది కాలం వరకే. వాటికి కొన్నిటి మీద ఉంటుంది, కొన్నిటి మీద ఏమైనా రాస్తుంటుంది అంటే ఎక్స్పైర్డ్ అని ఉంటుంది. ట్యాబ్లెట్ల మీద ఏమైనా ఉంటుంది? ఎక్స్పైర్డ్. కొన్ని వస్తువుల మీద 12 months ఓన్లీ, 12 months తర్వాత ఎక్స్పైర్డ్, 4 నెలల తర్వాత అంటే కొన్ని వస్తువులు క్షయమైపోయేవి. కానీ అక్షయమైనది నిత్యము ఉండేది ఒకటి ఉంది. నిత్యము ఉండేది ఏంటయ్యా అంటే ఇదిగో జీవము గల దేవుని వాక్యము, అది నిత్యము ఉంటుంది. హల్లెలూయా. దీని కొరకు మనం ప్రయాసపడాలి. వాక్యం కొరకు ప్రయాసపడాలి. వాక్యం కొరకు కష్టపడాలి. ఎంతసేపు అయినా కూర్చోవాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. వాక్యం కొరకు ఆత్మదాహం మనకు కలిగి ఉండాలి. రానున్న దినాల్లో ఈ వాక్యం మనకు దొరకదు కాబట్టి నీ వాక్యం దొరుకుట తోడనే నేను దానిని ఏం చేస్తున్నాను? ఏం చేయాలంట? భుజించాలి. నీ వాక్యం దొరుకుట తోడ నేను దాన్ని భుజిస్తున్నాను. కానీ దినాలు చాలామంది నాకు అంత వాక్యం తెలుసు, ఆది కాండం నుండి ప్రకటన వరకు అన్నీ తెలుసులే, ఇవన్నీ విన్న వాక్యాలే కదా అని ఎక్కడో ఒక అశ్రద్ధ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షయమైపోయే వాటి కొరకు ఎంతో కష్టపడుతున్నామే. మరి అక్షయమైనది నిత్య జీవం కలగజేయు దేవుని వాక్యం కొరకు మనం ఇంకెంత శ్రమ పడాలి, ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత వైరాగ్యం చూపించాలి. దేవుని వాక్యం అంటే చాలామందికి ఎక్కడో ఒక దగ్గర అశ్రద్ధ, నిర్లక్ష్యంగా ఉంది. దేవుని వాక్యం మనం కలిగి ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యన కృపా సత్య సంపూర్ణిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య నివాసం చేస్తున్నాడు.
ఆది యందు వాక్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం కొరకు తృష్ణ కలిగి ఉండాలి, ఆత్మదాహం కలిగి ఉండాలి. ప్రభువా ఈ దినాన వాక్యంతో నన్ను మాట్లాడు. ఎందుకంటే దేవుని వాక్యం బాధల్లో నెమ్మది కలగజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మనను ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనను స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము అన్ని విధాలైనటువంటి మేలును కలగజేస్తుంది. కానీ వాక్యం వరకు మనం శ్రమ పడాలి. క్షయమైపోయి ఆహారం కొరకు కష్టపడుతున్నారు, మంచిదే. అక్కడ రాయబడిన మాట, నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ఈ చివరి దినాల్లో ఉంటుండగా మనం అందరం కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు ఎప్పుడవుతుంది సఫలము? ఎప్పుడవుతుంది సఫలం అంటే ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. దేవుని వాక్యం అంటే ఒక ఆనందం నీలో కలగాలి. నిర్లక్ష్యము, అశ్రద్ధ మనం ఉండకూడదు. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే కదా, ఈ రిఫరెన్స్ అని మనకు తెలుసు కదా అని నిర్లక్ష్యం మనం ఉండకూడదు. ధర్మశాస్త్రం నందంట ఆనందించు వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువలంటే నీటి కాలువ యోరను ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయి? ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటాయి. ఎందుకంటే నీళ్ళు తగులుతూ ఉంటాయి కాబట్టి ఆ పక్కన ఒడ్డుకున్నటువంటి మొక్కలు మీరు ఎప్పుడైనా చూడండి, అవి పచ్చగా ఉంటాయి. హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలం. ఈ దినాన మనం చేసేవన్నీ కూడా సఫలం కావాలంటే ధర్మశాస్త్రం నందు ఆనందించు వారమై ఉండాలి. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ మనలో ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యమే మనం బ్రతికింపజేస్తుంది. పాడబాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను బాధలు ఏం చేస్తుంది? అది నెమ్మదినిస్తుంది. కానీ వాక్యం కలిగి ఉండే ఏదో పరిశుద్ధ గ్రంథం ఇంట్లో ఉందంటే ఉన్నట్టుగా ఉండకూడదు. దాని కొరకు కష్టపడేవారుగా ఉండాలి. దాని కొరకు ఎంత ప్రయాసమైనా, ఎంత ప్రయాణమైనా చేయాలి. ఎంతసేపు అయినా వాక్యం కొరకు మనం కూర్చోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంత శ్రేష్టమైనది, బాధల్లో నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం అంట క్షేమాన్ని కలగజేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం ప్రేమించేవారు వర్ధిల్లుతారని బైబిల్ రాయబడింది. మన చేతి పనులు కానీ, మన కుటుంబం కానీ, మన పిల్లలు కానీ వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమును ప్రేమించు వారమై ఉండాలి. హల్లెలూయా. అక్షయమగు ఆహారం కొరకు కష్టపడాలి. ఎందుకయ్యా అంటే నిత్య జీవం మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి. మీరు మీలో ఎంతమంది నిత్య జీవం పొందుకోవాలనుకున్న చేతులు ఎత్తానంటే అందరం ఎత్తాం. నిజంగా మీరు నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేని కొరకు కష్టపడాలి? అక్షయమగు ఆహారం కొరకు మనము కష్టపడాలి. క్షయమైపోయే ఆహారం కొరకు మనం రాత్రింపలు ఎంత కష్టపడుతున్నామో, అలాగే అక్షయమగు దేవుని ఆహారము, దేవుని వాక్యం కూడా అంత శ్రమ పడినట్లయితే, అంత కష్టపడినట్లయితే నిశ్చయంగా మనందరి జీవితాల్లో మనందరికీ ప్రభు నిత్య జీవాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. మనందరూ తెలుసు, ఐతుకని యవనస్తుడు దేవుని సన్నిధిలో వాక్యం బోధిస్తుండగా అతడు ఎలా ఉన్నాడు? కిటికీ దగ్గర కూర్చొని నిర్లక్ష్యంగా ఉన్నాడు. పౌలు అంత ఉద్యోగంగా ప్రసంగం చేస్తుంటే ఇతడు ఏం చేస్తాడు? కిటికీ దగ్గర కూర్చొని నాకు తెలుసులేదు, అంత వాక్యం నాకు తెలుసు అన్నట్టుగా ఒక నిర్లక్ష్య స్వభావం కలిగి మెల్లగా నిద్రపోయాడు. నిద్రపోయిన వాడు కింద పడి ఆ కిటికీ నుంచి కింద పడి చనిపోయాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చేస్తామో బ్రతికింపజేస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి నిర్లక్ష్యం చూపడం ద్వారా నిద్రాసక్తి కలిగినందున ఇప్పుడు ఆ వ్యక్తి కింద పడి చనిపోయాడు. ఆత్మీయ స్థితిలో మనం కూడా చనిపోయే వారిగా మనం మార్చబడతాం. మనం నిత్యము యేసుతో జీవించాలంటే, నిత్య జీవం మనం పొందుకోవాలంటే, క్షయమైపోయే ఆహారం కొరకు మనం ఎంత కష్టపడుతూ ఉన్నామో, రాత్రింపగలు ఎంత మనం శ్రమ పడుతూ ఉన్నామో, అక్షయమగు దేవుని వాక్యం అక్షయమైన ఆహారం కొరకు, నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు మనమందరం కష్టపడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ బెరయ సంఘస్థులంట దెస్సలోనికయ సంఘస్థుల కంటే గనులుగా మార్చబడ్డారు. ఎందుకు గనులుగా మార్చబడ్డారు అంటే, వీరు ఏం చేసేవారంటే బెరయ సంఘస్థులు పౌలును సీలై చెప్పినటువంటి వాక్యాలు,
అలా ఉన్నాయో లేవో అని చెప్పి ప్రతి దినం ఏం చేస్తున్నారంటే వీరు ఏం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి దినము పౌలును సీల చెప్పిన వాక్యాలు అవి సరి అయినా కాదని చెప్పి ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పట్ల మనకు ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, ఉపదేశం విడిచిపెట్టక దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశం అనగా దేవుని వాక్యం, దాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవడము, అది జీవం గనుక దాన్ని పొంది ఉండుము. అది జీవం కలగజేసే దేవుని వాక్యం. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టకుండా దాన్ని పొంది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలు చాలామంది ప్రార్థన బాగా చేసుకుంటారు. ఏమని చేసుకుంటారు? ఇంటి దగ్గర ప్రార్థన చేసి బయలుదేరుతారు. ఏమని? ప్రభువా, నీ సన్నిధి నేను వెళ్తున్నాను, నీ సన్నిధిలో ఉన్న ప్రసన్నత నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి, నీ అభిషేకంతో నింపబడాలి, నీ ద్వారా, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి అయ్యా, నీ వాక్కు చేతను బలపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. అవునా కాదా? మీలో చేయరేమో చాలామంది. హల్లెలూయా. ప్రభువా, నీ దాసుని మాతో మాట్లాడండి అయ్యా మనం అడిగి ప్రార్థన చేసి వస్తాం కదా. ఇక్కడ వచ్చిన తర్వాత సేవకు నిజంగానే దేవుడు కనుక నిన్ను ప్రేమించి నీతోనే మాట్లాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? నిజంగా ఒక ఆత్మీయ వ్యక్తివైతే, నిజంగా నువ్వు ఆత్మ దాహం కలిగి వాక్యం కొరకు వచ్చిన వ్యక్తివైతే, నిజంగా ప్రభు నిన్ను ప్రేమించి సేవకుని ద్వారా నీతో ఒక మాట మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని సంతోషంగా మీరు దాన్ని ఏం చేయాలి? దాన్ని అవలంబించాలి. దాన్ని సంతోషంగా స్వీకరించినట్లయితే అది మీలో ఫలిస్తుంది. నాతోనే మాట్లాడు, ఎప్పుడో పెట్టుకున్న పగ, నాతోనే మాట్లాడు సేవకుడు అది నువ్వు అలిగావనుకోండి, నిత్య జీవం నీకు అనుగ్రహించబడుతుందా? వాక్యం నీలో ఉంటుందా? నువ్వు ఫలించగలుగుతావా? ఫలించలేని అనుభవం. కాబట్టి నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తుంది. ఏమేమి ప్రార్థన చేస్తావు? నీ దాసు ద్వారా మాతో మాట్లాడాయని వాక్యం కూడా ప్రార్థన చేస్తావు. ప్రభు నిన్ను ప్రేమించి నిజంగానే మాట్లాడనుకోండి, మీరు ఏం చేస్తారు? పెడిచవం పెట్టి వాక్యం లేదు ఏం లేదని చెప్పి కాంగా నాకు తెలియనట్టుగా కూర్చుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యం పట్ల శ్రద్ధ మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఇలానే చాలామంది నిర్లక్ష్యంగా ఉండిన తర్వాత, వారి శరీరము కృషించిన తర్వాత, వారి మాంసం పాడైపోయిన తర్వాత, అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి అది? అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా బోధకుని మాట నేను ఎందుకు వినలేదు. ఆ మాట చదువుతారు ఒకసారి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. చూడండి, మాంసమును శరీరమును క్షీణించినప్పుడు, మనకు శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఎవరి వేదనలు వచ్చినప్పుడు, అప్పుడు అయ్యో, సేవకులు చెప్పిన ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, ఆ గద్దింపు నేను ఎట్లు తృణీకరించి తిని, నా బోధకుని మాట వినకపోతిని, అది ఉపదేశం నేను చెవియొగ్గలేదు. శరీరము మాంసము కృషించిపోయిన తర్వాత, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చిన తర్వాత, మన బ్రతుకు చీకటిమయముగా అయిపోయిన తర్వాత, సమస్తం ఎప్పుడైతే పోగొట్టుకున్న తర్వాత, అప్పుడు మన బుద్ధి వస్తుంది. అయ్యో, ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తిని, ఉపదేశం నేను ఎట్లా విడిచిపెట్టేశాను. దేవుని సన్నిధిలో సేవకులంత భారముతో, అభిషేకము కలిగి సేవకులంత భారముతో బోధించినప్పుడు నేను ఎలా తోసివేశాను ఉపదేశాన్ని. దేవుని ఉపదేశం వినకుండా పెడచెవిని అనవసరంగా పెట్టానే అని అప్పుడు బాధపడవలసి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కాకుండా ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం విడిచిపెట్టకుండా అది పొందుకోవాలి. ఎందుకయ్యా అంటే అది జీవమై ఉన్నది. ఇంత మనం చదువుకున్నాం కదా, ఉపదేశం విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకోవడము. ఎందుకయ్యా అంటే అది జీవమై ఉన్నది. ఇప్పుడు దినాల్లో చాలామంది శ్రమ పడుతూ ఉన్నారు. దేని కొరకు శ్రమ పడుతున్నారు? క్షయమైపోయి ఆహారం కొరకు, ఓ పూట కూటి కొరకు ఎంతో కష్టపడుతున్నారు. పిల్లలు పోషించబడాలి, కుటుంబం పోషించబడాలి, మంచిదే.
ఆ క్షయమైపోయే ఆహారం కొరకు ఎంత కష్టపడుతున్నామో ఆత్మీయటువంటి ఆహారం అనగా అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యం కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమపడాలి. దేవుని వాక్యం కొరకు ఎంత దూరమైనా వెళ్ళేవారిగా ఉండాలి. నాకు అంతా తెలుసున్నట్టు నిర్లక్ష్యం అన్నట్టయితే ఆ నిత్య జీవాన్ని మనము పొందుకోలేము. యుగ యుగాలు యేసయ్యతో ఉండేటువంటి ఆ యొక్క యుగ యుగాలు యేసయ్యతో సదాకాలం యేసయ్యతో ఉండేటువంటి అనుభవాన్ని, ఆ అనుబంధాన్ని మనము పోగొట్టుకునే వారిగా మార్చబడతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం వెతకాలి? అక్షయమైన ఆహారమును వెతకాలి. అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యమైన. దాని కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి. కొంతమంది దేవుని వాక్యం వినకుండా అశ్రద్ధగా ఉంటారు, దురద చెవులు గలవారై ఉంటారు. అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం కొరకు మనం ఏం చేయాలంటే శ్రమపడి కష్టపడినట్లయితే, వాక్యం మనం పొందుకోగలిగినట్లయితే ఆ వాక్యం ఏం చేస్తుంది? జీవాన్ని కలగజేస్తుంది. రేపటి దినాన్ని నిత్య జీవం కూడా ఈ ఆహారం ద్వారా, అక్షయమగు ఆహారం ద్వారా ప్రభు మన దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు మనతో మాట్లాడు, దాన్ని స్వీకరించాలి, అవలంబించాలి, దాన్ని సంతోషంగా అంగీకరించాలి. విత్తనము దేవుని వాక్యం. ఒక ఉపమానం ఉందిగా, మనంతా తెలుసు కదా, చాలాసార్లు విన్నాం. ఏంటి విత్తనం అనగా? దేవుని వాక్యం. వాక్యం అంట మనం విన్నప్పుడు మంచి సంతోషిస్తాము, కానీ రక్షణ పొందకుండానట్లు అపవాది అనే సాతాను వచ్చి వాక్యం ఏం చేస్తాడంట? ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడ మనం రక్షణ నడిపించబడతామో, ఎక్కడ మనం ఆత్మీయంగా ఎదుగుతామో అని చెప్పి ఆ వాక్యం మనలో ఉండకుండగా సాతానుగాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మరొక విత్తనం ఎక్కడ పడింది? మరొక విత్తనం ఎక్కడ? ముళ్ళ పొదలో పడిందంట. ఆ విత్తనము ముళ్ళ పొదలు పడగా కొద్ది దినాలు బాగానే ఎదిగింది. ఆ మొక్క ఎదిగిన తర్వాత దానికి ఏం అడ్డుగా వచ్చాయి? ముళ్ళ పొదలన్నీ కూడా ఆ మొక్క ఎదగకుండా అడ్డు రావడంతో ఆ మొక్క ఏమైపోయింది? ఇప్పుడు అణిచివేయబడింది. అంటే కొద్ది దినాలు వాక్యం విన్న వారందరూ కొద్ది దినాలు దాన్ని బాగానే సంతోషంగా స్వీకరిస్తున్నారు, మెల్లగా ఎదుగుతున్నారు. కానీ ముళ్ళ పొదలు ఉండడం ద్వారా ఇప్పుడు ఏమైపోయింది? ఆ మొక్క ఏమైపోయింది? అణిచివేయబడింది. ఈ దినాలు చాలా వాక్యం వింటున్నారు, కానీ సాతాను శక్తుల చేత అణిచివేయబడుతున్నారు, లోక ఆశల చేత అణిచివేయబడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పొందుకొని తీరాలి. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంట? రాతి నేల మీద పడ్డాయి. ఆ రాతి మీద నిలబడిన విత్తనాలంట అది కూడా ఎదిగే అనుభవం లేదు. ఎదుగుతుంది కానీ దానిలో ఏమి లేదు, వేరు లేనందున. రాతి మీద పడిన విత్తనాలు ఎదుగుతుంది కానీ దాంట్లో వేరు లేనందున ఆ మొక్క ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? దానికి వేరు లేనందున అది కూడా ఎదగలేని పరిస్థితి. వేరు అనగా స్థిరత్వం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, కానీ వారిలో ఏం లేదు, వేరు లేదు. ఒకడేమో సాతానుగాడేమో ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాక్యాన్ని. మన సంపూర్ణమైన రక్షణలో ఆత్మీయంగా ఎదగనివ్వకుండా సాతాను ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాక్యాన్ని. రెండోదిగా ఆ పడిన విత్తనం రాత్రి నేల మీద పడిన విత్తనం అంట వేరు లేనందున అది ఫలించలేదు, స్థిరత్వం లేనందున. మూడో విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. కనుక అది ఎదగనివ్వకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాయి? మిగతా ముళ్ళన్నీ కూడా వాటిని అణిచివేస్తున్నాయి. ఐహిక విచారాలు, సుఖభోగాలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా, వాక్యంలో ఎదగనివ్వకుండా లోకంలో ఉన్నోడిని కూడా నేను ఏం చేస్తున్నట్టే అణిచివేస్తున్నాయి. అయితే మంచి నేల మీద పడిన విత్తనములంట అవి ఎలా ఉన్నాయి? 60 100 ఫలించెను, వినుటకు. హల్లెలూయా. ఈ మంచి నెల పడిన విత్తనాలు ఇవి ఎలా ఉన్నాయంటే మంచిగా 30 60 100 ఫలించేవారిగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి నేల పడిన విత్తనము ఫలించే అనుభవం, అది పరిపక్వమై మంచిగా ఫలిస్తూ ఉంది. మీరు కూడా మంచి నేల పడిన విత్తనంగా మనం మార్చబడాలి. మన హృదయం మంచిగా ఉండాలి. వాక్యం విన్నప్పుడు సంతోషంగా దాన్ని అంగీకరిస్తే మీ కుటుంబాలు కానీ మీరు కానీ మీకు కలిగినదంతా కూడా 100 మీరు ఫలించుదురుగాక. హల్లెలూయా. కటి అక్షయమగు ఆహారం అనగా దేవుని ఆహారం కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి. అవసరమైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు అన్నిటిని విడిచిపెట్టాలి. ఉద్యోగమైనా,
అరే పని ఉందనుకోండి, పని కూడా మానేసి దేవుని సన్నిధి రావాలి. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడుతాడో అనే తృష్ణ మనలో ఉండాలి. నీటి వాగులో ఒకరు దుప్పి ఎలా ఆశపడుతుందో మనకు కూడా దేవుని వాక్య పట్ల ఆశ ఉండాలి, ఆత్మదాహం మనలో ఉండాలి. అప్పుడే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యం ఏం చేస్తుంటే మనలను నిత్య జీవాన్ని కలగజేస్తుంది. రెండవదిగా మనం గమనిస్తే, రెండవదిగా చదవండి, లూకాసు సువార్త 12వ అధ్యాయము 33వ వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 33. నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిల్లని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. చాలు. ఇక చదివిన మాటను గమనిస్తే మనం మూలవాక్యం ఏం చదువుకున్నాము? సత్ప్రవర్తనను, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వారికంట నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అక్షయతని అంటే ఎప్పటికీ ఉండేది అక్షయత అంటారు. క్షయమైపోయేవన్నీ కూడా కొద్ది దినాల వరకే. నిత్యం ఉండేవి అక్షయమైనది. అక్షయమైనది ఏంటిది? మొట్టమొదటిది అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యం కొరకు కష్టపడాలి. రెండోదిగా ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే రెండోది ఏం కలిగి ఉండాలి? మనము అక్షయమైన ధనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక చదివిన మాట మనం గమనిస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. ఇప్పుడు రెండవదికి ఏం సంపాదించాలంట? అక్షయమైన ధనము సంపాదించాలి. ఇప్పుడు మనం చాలామంది చేస్తున్నటువంటి అంటే క్షయమైపోయే ధనం సంపాదిస్తున్నారు. అది ఇక్కడ ఏమన్నానంటే పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. గడిచిన సంవత్సరాల కిందట 1000 రూపాయల నోట్లు రద్దు చేయబడ్డాయి. మనంతా తెలుసు కదా. చేయబడడానికి చాలామంది ఏం చేస్తారు? నోట్ల మార్పిడి, ఆ నోట్లు ఇక్కడ నోట్లు అక్కడ మొత్తం చేసి అవన్నీ డబ్బులని ఏం చేస్తారు? కొంతమంది డబ్బులని కూడా ఏం చేస్తారు? చెత్త కుప్పల్లో. విన్నారా మీరు? న్యూస్లో, ఫేస్బుక్లో అక్కడ కూడా వినపడ్డాయి కదా. కొన్ని చెత్త కుప్పలు కనబడ్డాయి, కొన్ని తుప్పల్లో. కొంతమంది నోట్లు కూడా ఏం చేస్తారంట? కాల్చివేస్తారు. ఈ లోక సంబంధం నుండి క్షయమైపోయే ధనం కొరకు మనం అందరూ కష్టపడుతూ ఉన్నాం. అది ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ఏం చేయాలి? ధర్మము చెయ్యుడి. అంత మాత్రం ఇక్కడ రాయబడిన మాట ఏముంది అక్కడ? పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించి. పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించి. అక్కడ దొంగరాడు సిమ్మెట కొట్టదు. దేని కొరకు సంపాదించాలి మన ధనము అంటే? పరలోక రాజ్య వ్యాప్తి కొరకు. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మనం సంపాదించాలి. అక్షయమైన ధనము సంపాదించాలి. ఇక్కడ ధనం అంతా కూడా అది క్షయమైపోతుంది. చాలామంది దాన్ని పోగొట్టుకున్నారు ధనము. చాలామంది, కొంతమంది వారికి వీరు అప్పులు ఇస్తూ ఉంటారు కదండి. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది రాక అవి ఏం చేస్తారు? పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ యొక్క డబ్బులు ఏం చేస్తారు? 1000 రూపాయల నోట్లు చెల్లినప్పుడు ఒకసారి మా ఇంట్లో కూడా ఒకసారి ఇలానే జరిగింది. ఒకసారి 500 రూపాయల నోటు నేను డైరీలో పెట్టి ఎప్పుడో మర్చిపోయాను. నేను 500 రూపీస్ నోట్ పెట్టి మర్చిపోయాను. అప్పుడు 500 నోటు కూడా మారింది, గుర్తుందా? పాత నోటు కొత్త నోటుగా మార్చబడింది. అది అలానే పెట్టాను. అది అటు మర్చిపోయింది దాని సంగతి. ఒకసారి ఇలా బీరువా చదివినప్పుడు ఆ డైరీ దొరికితే, డైరీలో మనం వాక్యాలు రాసుకుందాం కదని చెప్పి ఆ డైరీ ఖాళీగా ఉందా లేదా అని చెప్పి పేపర్లన్నీ తిరగేస్తే దానిలో ఏం దొరికింది? 500 నోటు దొరికింది. చూడండి, అబ్బా 500 అనిపించింది. కానీ పనిచేస్తుంది అది? ఇప్పుడు పనిచేస్తుందా? పాత నోటు అది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏం చేయలేము దాన్ని. ఇప్పుడు నోట్లు మారినాయి కాబట్టి దాన్ని ఏమి చేయలేము. అంటే అవన్నీ ఏమైపోతాయంటే అవన్నీ క్షయమైపోయేవి, అవన్నీ తుప్పు పట్టేవి, సింపెట కొట్టేవి, జంగు అంటారు కదా, తెలుసా మాట? జంగు పట్టేస్తా అంటారు కదా కొన్ని ఇనుపు సామాన్లు. అలా ఇవన్నీ క్షయమైపోయేవన్నీ కూడా దాని కొరకు కూడా మనం శ్రమ పడవలసింది. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు అక్షయమైన ధనమును మనము సంపాదించాలి. అక్కడంటే ఆ దొంగరాడు
చిమ్మెట కొట్టదు. ఈ దినాన్ని సంపాదిస్తున్న మన సంపాదలో పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, అనగా అక్షయమైన ధనమును సంపాదించుకొందుముగాక. అంటే మనకు వస్తున్నటువంటి జీతంలో, మన కష్టార్జితంలో ఏం చేయాలి? 10వ వంతు తెచ్చి దేవునికి ఇవ్వాలి. మనం చేస్తున్న ఉద్యోగంలో, మన శాలరీలో, మన కష్టార్జితంలో తెచ్చి 10వ వంతు తెచ్చి దేవునికి ఇవ్వాలి, ఇవ్వకూడదు? ఇది ఎవరి మాట? సేవకుల మాటనా? దేవుని మాట. బైబిల్లో చక్కగా రాయబడిన మాట, నా మందిరములోనికి. ఎవరి మందిరంలోనికి? దేవుని మందిరం. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, నా మందిరములోనికి ఆహారం వండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను. ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలని దీవెన మీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడంటే, నా మందిరంలోని ఆహారం ఉండినట్లుగా 10వ వంతు తెచ్చి ఇవ్వాలి. ఇచ్చి మనం ఏం చేయాలి? దేవుని అప్పుడు శోధించాలి. ఇవ్వకుండా ప్రభువుకి నాకు అది ఇవ్వు, ఇల్లు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వని మనం శోధించకూడదు. ప్రభు మనకి ఇచ్చిన తర్వాత మన దేవునిలో మనం శోధించాలి, అనగా ప్రార్థించాలి, దేవునిలో మొరపెట్టుకోవాలి. నీ అవసరతలతో ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు దేవుడు అంటాడు, ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలను విస్తారమైన దేవుని ప్రభుకి కుమ్మరించునుగాక. హల్లెలూయా. అంటే నీ యొక్క కష్టార్జితం నుంచి 10వ వంతు తెచ్చి దేవునికి ఇస్తే ఆ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? దేనికి? పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, అనగా అక్షయమైన ధనము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం. మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను చూడండి 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూడండి, వేటిని మానక. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను 10వ వంతు చెల్లించి, అంటే వాటిని మానక వీటిని చెయ్యాలి. దశంభాగం ఇవ్వాలి. మనం తీసుకున్న బియ్యంలో ఒక గుప్పుడు బియ్యము, చెప్పరే, మీరు నిజంగా తీస్తే చెప్పేవారేమో. హల్లెలూయా. గుప్పుడు బియ్యము, మనం వాడే పప్పులో ఇట్లా చెప్పండి, వాడే పప్పులో గుప్పుడు తీయాలి. పసుపులో చెప్పండమ్మా, గుప్పుడు కారంలో, జీలకర్రలో, ఇవేం కనబడుతున్నాయి మనకి ఇక్కడ. మనం ఇంట్లో వాడట్లేదేమో, ఇక మీద మనం చెయ్యుదుముగాక. ఇది ఒక కట్టడ, ఇది ఒక నియమం. అది ఏదో సేవకులు గతి లేక అడుగుతున్నారేమో అని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇయ్యపోయిన దేవుడు మమ్మలను పోషిస్తాడైనా, పిలిచినవాడు నమ్మదగిన దేవుడైనా. ఆమేన్. మంచి మంచి శ్రేష్టమైన ఆహారంతో మనం పోషిస్తాడైనా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వ్రాయబడిన మాట, అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి కనుక వాటిని మానక, దశమం ఇవ్వడం మానక, జీలకర్ర ఇవ్వడం మానక, పసుపు ఇవ్వడం మానక, సోంపు ఇవ్వడం మానక, వాటిని మానక వీటిని చేయాలి. ఏం చేయాలి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును వీటిని మనం చేసినట్లయితే నిత్య జీవాన్ని మనం పొందుకొందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పరలోకంలో ఆ అక్షయమైన ధనం సంపాదించడం అంటే ఏంటంటే, దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఈ డబ్బు దేని కొరకు?
సేవకులు సూటు బూట్లు వేసుకోవడానిక, లగ్జరీ కార్లలో తిరగడానిక? ఈ డబ్బు దేని కొరకు అంటే పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త విస్తరణ కొరకు. ఏమండి, దేని కొరకు మీరు వచ్చే డబ్బు అంతా దేని కొరకు ఉపయోగపడుతుంది? సేవ కొరకే కదా, సేవ విస్తరణ కొరకు. కాబట్టి మీరు ఇచ్చిందంతా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. అది ఏం నష్టమైపోకుండా మీరు ఇచ్చే ప్రతి పైసా దేవుని సేవకు అది ఉపయోగపడునుగాక. కాబట్టి ఇన్ని దినాలు ఒక దశమం ఇవ్వకపోతే ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నాకు ఇచ్చిన రాబడిలో నేను ఇస్తానయ్యా అని ఇవ్వండి. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఇది పాత నిబంధన క్రమము కదా, ఇది పాత నిబంధన కట్టడ కదా అని కొంతమంది మాట్లాడుతారు. అది క్రొత్త నిబంధనలు ఏమనుంది? వాటిని మానక, స్పష్టంగా ఉంది అక్కడ, వాటిని మానక వీటి చేయమని. మరొక్క మాట చూపినా చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. పరిశుద్ధుల కొరకైనా చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి. మీరును చెప్పాలి, మీరును చెయ్యుడి. నేను వచ్చినప్పుడు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది చాలండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం అని ఉంది, అక్కడ ఉందా లేదా? ఏం చేయమన్నారు అక్కడ పైన? పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘంలో నియమించిన ప్రకారము, ఆ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయుడు. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, చందా పడుతున్నప్పుడు, ప్రతి ఆదివారమున చందా పడుతున్నప్పుడు ఏం చేయాలంట? మనం వర్ధిల్లిన కొలది సొమ్మును ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట, వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్మును చెయ్యాలి. దశంభావమే కాదు, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన చేతి పనిలో వర్ధిల్లిన కొలది కొంత సొమ్మును నిలువ చేయాలి. ఎందుకు నిల్వ చేయాలంటే అది దేవుని రాజ్యంలో వాడబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఒక బోనస్ వస్తుంది ఒకసారి, అంతేనా? బోనస్ అంటారా అన్న? ఏమంటారా మాట? బోనస్ అన్న? లాటరీ తగులుతుంది అంటారు కొంతమంది, బోనస్ వచ్చింది అంటారు కదా. కొన్నిసార్లు మన ఉద్యోగంలో ఒకసారి మంచి శాలరీ పెరుగుతుంది ఒకసారి, దాంట్లో కూడా మనం తెచ్చి ఏం చేయాలి? దాంట్లో కూడా కొంత డబ్బు తీసి నిలువ చేయాలి. దేని కొరకంటే దేవుని సువార్త కొరకు, దేవుని పరలోక రాజ్య వ్యాప్తి కొరకు నిలువ చేయాలి. ప్రతి ఆదివారం చెందబడినప్పుడు మనం వర్ధిల్లిన కొలది తెచ్చి దేవునికి ఇచ్చినట్లయితే, ఆమేన్, హల్లెలూయా. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. నిల్వ చేయాలి. ఎందుకు నిల్వ చేయాలంటే పరలోక రాజ్యం కొరకు నిల్వ చేయాలి. హల్లెలూయా. ఒకటి, అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యము. రెండవది, అక్షయమైన ధనము కొరకు మనము అక్షయమైన ధనమును మనము సంపాదించాలి. ఇంకొక ఉదాహరణ చెప్పాలని, ఒకసారి ఇలానే ఓ సహోదరి పడుకున్నప్పుడు ఒక దర్శనం కల చూసింది. ఈ యొక్క దూతలు ఆమెని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ ఉన్నాయి. పరలోక రాజ్యం అంతా చూపిస్తున్నప్పుడు ఈ సహోదరి, అబ్బాబ్బా ఏం బాగుంది, పరలోక రాజ్యం ఏం బాగుంది, మహామహిమతో నింపబడింది, అబ్బా వీధులన్నీ, మెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి, బంగారు వీధులు, అబ్బా చాలా బాగుంది పరలోక పట్టణం అని చెప్పి ఆ దేవదూత ఆ సహోదరిని మొత్తం చూపిస్తుంటే ఆ సహోదరి చూస్తూ, అబ్బాబ్బా ఏం బిల్డింగ్లు ఏం ఉన్నాయి, అబ్బా ఎంత మంచిగా ఉంది పరలోక రాజ్యం అని చెప్తూ ఆ సహోదరి దేవదూతని అడిగింది, ఇదిగో ఇక్కడ అన్ని ఇల్లులు కనబడుతున్నాయి కదా, నా ఇంటిని ఒకసారి చూపించు అని ఆ సహోదరి దేవదూతని అడిగింది. అడిగినప్పుడు ఆ దేవదూత సరే చూపిస్తానని చెప్పి మొత్తం మీద ఆ దేవదూత పరలోక పట్టణం అంతా చేపిస్తూ ఆ వీధి, అరే ఈ బిల్డింగ్ బాగుంది, ఈ బిల్డింగ్ ఎవరిది అన్నప్పుడు ఈ బిల్డింగ్ పలానా అర్నక్కది అని చెప్పింది. అబ్బా అర్నక్క బిల్డింగ్ ఏం బాగుంది అబ్బా, మంచి డూప్లెక్స్ బిల్డింగ్ లా ఉంది, మంచి అబ్బా ఏం లైటింగ్ అని చెప్పండి. మళ్ళీ వెళ్తుండగా మళ్ళీ ఒక బిల్డింగ్ కనబడ్డది. ఈ బిల్డింగ్ ఎవరిదంటే పలానా సీన్ అనేది బిల్డింగ్. అబ్బా సీన్ అనే బిల్డింగ్ ఏం బాగుంది, అబ్బా జీ ప్లస్ బా ఏం మంచిగా ఉంది బిల్డింగ్ అని చెప్పి అంటే ఇంకా ఈమె ఆతృత లేక, ఇగో అవన్నీ బిల్డింగ్ నాకు వద్దు, ఫస్ట్ నా బిల్డింగ్ చూపియండి. మరలా వెళ్తుండగా ఇంకో బిల్డింగ్ కనబడ్డది. అబ్బాబ్బా ఇవన్నీ ఇప్పుడు చూసిన బిల్డింగ్లు అన్నిటికంటే ఈ బిల్డింగ్ ఇంకా బాగుంది, ఈ బిల్డింగ్ ఎవరిదని దేవదూతను అడిగితే నీ దగ్గర పని చేస్తే
నీ దగ్గర పనిచేసే పని మనిషిని చెప్పగానే ఈమె ఇంక మెల్లగా ఏమైంది ఇంక గాలు లేచింది. అబ్బా, నా దగ్గర పని మనిషిదే ఇంత బాగుంటే ఇంక నా బిల్డింగు, ఇక దూత ఇంక ఎవరు వద్దు కానీ ఫస్ట్ నా బిల్డింగ్ చూపి అన్నప్పుడు వెంటనే దూత తీసుకెళ్తూ అదిగో నీ బిల్డింగ్ అని చెప్పాను. ఇది నా బిల్డింగా అంటే, అవును ఇదిగో నీ బిల్డింగే. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎలా ఉందో తెలుసా? మీ యొక్క కందుకూరు మందిరం ఉందా, బేస్మెంట్ వేసి పిల్లలు మాత్రమే నిలబట్టి ఉంది, ఇంకేం లేదు దానికి. అయ్యో దేవదూత, నిజమేనా నువ్వు చూపించే బిల్డింగ్ ఇది నాదేనా అంటే, నీదే ఈ బిల్డింగు. అదేంటి ఇంకా పూర్తి కాలేదు, ఇంకా బేస్మెంటే ఉంది, ఇంకా పిల్లర్లే ఉన్నాయి, నా దగ్గర పనిచేసే పని మనిషిదేమో మంచిగా అలంకరించబడింది, ఎంతో సుందరంగా ఉంది. మరి నా బిల్డింగ్ ఏంటంటే నువ్విచ్చే పైసా, నువ్విచ్చే కానుక, నువ్వు దేవుడికి ఇచ్చేదంతా ఇగో ఇంతవరకే కట్టబడింది. కానీ నీ దగ్గర పనిచేసిందే ఆమె ప్రతి దశభాగం ఇస్తుంది. నువ్వు ఇచ్చే ప్రతి పని కానుకలో ప్రతి ఆదివారము ఇస్తుంది. ఏదైనా కూటాలు పెడితే అయ్యా ఇది నా వంతు, బల్లారాధన వస్తే అయ్యా భోజనానికి ఇది నా వంతు అని ప్రతిదీ పైసా తెచ్చేవాడితో ఇప్పుడు డబ్బు అంతా ఎవరికి ఇచ్చినట్టు అది ఇస్తుండే ఆమె ఇచ్చిన డబ్బుతో ఇగో ఇంత బిల్డింగ్ తయారయ్యిందని చెప్పింది. అర్థమైంది మీకేమైనా? అర్థమైందా? హల్లెలూయా. ఈ దినాన మనం ఇచ్చే ప్రతి పైసా కూడా అక్కడ ఏమవుతుంది? పరలోకమందు దాచిపడుతుంది. మరొక మాట చదువుతాను, చదవండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యం. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును దేని పోలి ఉన్నదంట? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు, చూడండి, ఒక మనుష్యుడు ఆ పొలములో ధనము ఉన్నదని కనుగొని దాచిపెట్టి ఆ పొలము దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కొన్నాడు ఈ వ్యక్తి? ఏం కొన్నాడంట? ఏం కొన్నాడు? తనకు కలిగినదంతా అమ్మి పొలాన్ని కొన్నాడు. పరలోక రాజ్యం దేనికి సాదృశ్యం ఉంది? దేని పోలి ఉన్నదంటే పరలోక రాజ్యము పొలముల్లో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అయితే ఈ వ్యక్తి అంటే అది గమనించి వెంటనే దాని మీద దృష్టి నిలిపి ఆ పొలాన్ని నేను తీసుకోవాలి, ఆ పొలాన్ని నేను కొనుక్కోవాలని చెప్పి ఇతడు ఏం చేస్తాడంటే తనకు కలిగినదంతా కూడా, తన ఆస్తి కానివ్వండి, తన ఇల్లు కానివ్వండి, తనకు కలిగినదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని ఎందుకు కొనుక్కోడంటే పొలంలో ఏముంది? ధనం ఉంది, అక్షయమైన ధనం. హల్లెలూయా. పరలోక రాజ్యము దేని పోలి ఉన్నదంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఆ పరలోక రాజ్యాన్ని తీసుకోవాలి, పరలోక రాజ్యం నేను స్వతంత్రించుకోవాలని చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తన కలిగినదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినాన్ని ఆ పరలోక రాజ్యం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆ పరలోక రాజ్యం నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ పరలోక రాజ్యం నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? మనకు కలిగినది ఏం చేయాలి? చెప్పట్లే, ఏం చేయాలి? మనకు కలిగినది అమ్మేసి ఆ పొలాన్ని, అంటే మీకున్నవన్నీ అమ్మేసుకోమని చెప్పట్లేదు, కొంత తీసి ఏం చేయాలి? ఇందాక ఏం చదువుకున్నాము? వర్ధిల్లిన కొలది నిలువ చేయాలి. అలాగే మనం కూడా పరలోక రాజ్యము, ఆ పొలం నీవు కొనుక్కోవాలంటే, ఆ పరలోక రాజ్యం నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీవు కూడా నీ రాబడిలో నిలువ చేసుకోవాలి. ఏదైనా కూటలున్నప్పుడు అయ్యా ఇది నాది, నా ద్వారా ఇదిగో తీసుకోండి అయ్యా. బల్లార్థన వస్తే అయ్యా ఇది నా ద్వారా, ఇంకా దశభాగము నీ ద్వారా ఇవ్వబడాలి. ఇలా నీ డబ్బంతా కూడా ప్రభువుకి ఇస్తూ ఉంటే, దేవుని చేతిలో పెడతా ఉంటే పరలోక రాజ్యంలో అది నీకు అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతసేపు ఆస్తి సంపాదించినా అది భూమి మీద ఏమైపోతుందంటే అది దొంగ ఎత్తుకెళ్ళిపోతాడు. ఎప్పుడో కూడా దొంగ ఎత్తుకెళ్ళిపోతాడు, చింపెట కొడుతుంది.
చాలామంది సంపాదిస్తారు కానీ తమ చేతుల కష్టార్జితము అనుభవించలేని పరిస్థితి. కొందరి కష్టార్జితము ఏమంటే డాక్టర్ల పాలైపోతాయి, కొన్ని కష్టార్జితము చినిగిన సంచిలో వేయినట్టుగా అది వెళ్ళిపోతూ ఉంది. జీతం తీసుకుంటారు కానీ అది జీతం అనుభవించలేని పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నువ్వు అనుభవించాలంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇస్తే అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని దీవెనలు నీకు కుమ్మరిస్తాను. ఆ దీవెన మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది దశభాగం ఇవ్వాలి. దాంతో పాటు నీకు ఏదైనా బోనస్గా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఏదైనా ఎక్కువ వస్తే దాంట్లో కూడా ఏమి ఇవ్వాలి దేవునికి. ఉందా లేదా మాట? మా సొంత మాటలా దేవుని మాటలు ఇవన్నీ? ఏ మాటలు ఇవి? గళిత్యులు నియమించిన ప్రకారము మీరు కూడా చెయ్యుడు. ఏం చెయ్యాలి? వర్ధిల్లిన కొలది ప్రభుకి ఇవ్వాలి. దేవునికి ఇస్తే అది పరలోకంలో అది మీ దాని ధనము అధికమవుతుంది. ఓ వ్యక్తి ఇలాంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, బోధకుడా, నిత్య జీవం పొందాలని నేను ఏం చేయాలి? నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ యవనస్తుడికున్న ఆశ ఏంటిది? ఓ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్నా, ఓ పెళ్ళి చేసుకోవాలన్నా, ఒక మంచి బిల్డింగ్ కొనుక్కోవాలన్నా కాదు. ఇతనుకున్న ఆశ ఏంటయ్యా అంటే యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? అప్పుడు యేసయ్య అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నెక్స్ట్ ఇంకేం చేయమన్నాడు? వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. అయిపోయిందా? నిన్ను వలని పొరుగువాని ప్రేమించుము అనునయే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అయ్యా నువ్వు చెప్పుకొచ్చావే, తల్లిదండ్రులు సన్మానించమని, అబద్ధంలో ఆడవద్దని, ఇంకా నరహత్య చేయకూడదని, దొంగలించవద్దని, ఇవన్నీ చెప్పుకొచ్చావే, ఇవన్నీ నేను బై బర్త్ బాల్యం నుండి ఇవన్నీ చేసుకుంటూ వచ్చానయ్యా, బాల్యం నుండి పాటించుకోవచ్చానయ్యా. అయితే మంచిది, నీకొకటి ఏంటి కొత్తగా ఉన్నది? నీ ఆస్తి అంతయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. నీ ఆస్తంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకంలో నీ ధనము అధికమవుతుంది అన్నప్పుడు వెంటనే ఆ మాటకు లోబడ్డా? అసలు ఇతనికి ఉన్న ఆశ ఏంటిది? నిత్య జీవం పొందాలి. నేను ఏం చేయాలి? మంచి ఆశ పొందుకున్నాడు యవనస్తుడు. కానీ ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో అప్పుడు యవనస్తుడంట ఈ మాటలకు వ్యసనపడ్డాడు. ఏముంది అక్కడ? వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఈ దినాలు చాలామంది అక్కడ, మీరు కూడా చేతులు ఎత్తారు కదా, నిత్య జీవం ఎంత పొందుకోవాలి చేతులు ఎత్తారండి, అందరూ ఎత్తారు, మంచిదే. ఇప్పుడు ఆ నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి, అక్షయమైన ఆహారం కొరకు వెదకాలి. అక్షయమైన ఆహారం అనగా దేవుని వాక్యము, దాని కొరకు కష్టపడాలి. ఎంత దూరమైనా అలా అని చెప్పి ఏది పడితే అది వాక్యం వినకండి. బైబిల్లో రాయబడిన మాట, నానా విధములైన బోధల చేత త్రిప్పబడకుడి, మోసపోకండి. ఇప్పుడు పాలు తెల్లగా ఉంటాయి, జిల్లెడు పాలు కూడా చెప్పరా పాలు తెల్లగా ఉంటాయి. ఈ రెండు పక్కన పెట్టామనుకోండి, రెండు సమానంగా కనబడతాయి. వాక్యం ఏదో, శ్రేష్టమైన ఆహారం ఏంటో, ఇంకా డూప్లికేట్ ఏంటో, ఒరిజినల్ ఏంటో గుర్తుపట్టాలి. ఏది పడితే అది వాక్యం మనం వినకూడదు. అది వాక్యమే, ఇది వాక్యం కదా అని మనం వినకూడదు. చాలామంది అన్నం ఇప్పుడు సద్దన్నం పెట్టి ఇక్కడ వేడన్నం పెట్టాను అనుకోండి, అది అన్నమే ఇది అన్నమే అని తినేస్తామా? సద్దన్నం తినమనుకోండి ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోతాం. కాబట్టి శ్రేష్టమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉంది, సత్యం ఎక్కడ బోధించబడుతుంది, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ బోధించబడు, అదే మనం వినాలి.
అంతేగాని ఏది పడితే అది వాక్యం ఇది వాక్యం కదా అని విన్నాం అనుకోండి, అది అన్నమే ఇది అన్నమేగా తిన్నాం అనుకోండి, అది పాలు కదా ఇదే జిల్లెడు పాలు అని తాగామనుకో ఉంటామా? కానీ మనం గుర్తెరగాలి. మొదటిగా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. రెండోదిగా పరలోకమందు మన ధనమును, అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటామంటే మనకు వస్తున్న రాబడిలో కొంత తీసి దశం భాగ్యం ఇవ్వాలి. మనకు వస్తున్న ప్రతిదీ కూడా వర్ధిలను కూడా దేవుని కొరకు నువ్వు ఇస్తూ ఉంటే అక్కడ నుండి మనకు వస్తూ ఉంటాయి. ఇస్తూ ఉంటే చెప్పండి ఒకసారి, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. నువ్వు ఇక్కడ దేవునికి ఇస్తూ ఉండు, అక్కడి నుంచి ఆయన ద్వారం విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు ఇస్తూ ఉంటాడు. లేదు నువ్వు దానికి బిగబట్టి అణగబట్టి ఇప్పుడు ఉన్నావు, అది ఉంటుందా? ఏ రోజైనా దొంగ వస్తాడు, దాన్ని ఎత్తుకుని చిమ్మెట వస్తుంది. అది నేను డైరీలో నేను పెట్టుకున్నా కదా 500 నోటు, ఇప్పుడు అది పనికొస్తుందా? లామినేషన్ చేసుకుని గోడ తగిలించుకోవాలి కదా అని. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్ధిల్లును కూడా దేవుని కొరకు ఇవ్వాలి. ఇప్పుడు ఆ సహోదరి ఇవ్వనందున ఇప్పుడు ఆమె ఇల్లు పరలోకంలో ఎంతవరకు వచ్చింది? అంతే. నువ్వు కనుక దేవునికి ధారాళంగా ఇస్తూ ఉండు, దేవుడిని కొరకు ధనము పరలోకంలో అక్షయమైన ధనము సమకూర్చును గాక. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను, చదవండి. మూడవదిగా ఈ అక్షయమైనది ఏంటంటే చదవండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని దృష్టికి ఏది విలువ గలది? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకుంటయు. ఇది దేవునికి అనుకూలమైనది. ఇదిగా దేవునికి అనుకూలమైనది, దేవునికి అలంకారమైనది ఇది కాదు. ఇవన్నీ కూడా వెలుపటి అలంకారము. ఇక్కడ రాయబడిన మాట, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇవన్నీ బయట. ఇవన్నీ ఎవరికంటే? అన్యులకు. ఇవన్నీ ఎవరికంటే? నామకార్థులకు. మనము జీవము గల దేవుని సంఘం నడిపించబడుతూ క్రీస్తు శరీరం అనే సంఘంలో స్థిరపడిన మనము, ఉపదేశాలు వింటున్న మనము, వీటిని మనం ఏం చేయక జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు, ఇంకేముంది అక్కడ, వస్త్రం ధరించుకుంటయు. ఇవి వెలుపటి అలంకరణ. అంటే బయట, వెలుపట అనగా బయట. ఇవన్నీ లోకస్తులకు, నామకార్థులకు ఇవి సంబంధించినవి. అసలు ఇలానే నేను ఒక ఎల్బీ నగర్ హైదరాబాద్లో పరిచయం చేస్తున్నప్పుడు ఓ తల్లిగారు తన కుమార్తెకి బాగాలేదయ్యా, కొంచెం వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. ఉదయకాలం 7:30కి ఫోన్ చేసి, అయ్యా మా కుమార్తె జ్వరం చేత బాధపడుతుంది, ప్రార్థన చెయ్యా అంటే, మందిరం సమీపంలోనే వాళ్ళ ఇల్లు మందిరం సమీపంగా ఉండగా సరే అని చెప్పి పొద్దున్నే బ్రదర్ని తీసుకుని నేను ఏం చేస్తానంటే ఆ తల్లిగారి ఇంటికి వెళ్ళేసరికి జ్వరం కదా, చిన్న పాప. పాప నాకు తెలిసి అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది. ఎన్నో తరగతి? ఫస్ట్ క్లాస్ చదువుతుంది ఆ పాప. నేను వెళ్ళేసరికి పాపం జ్వరం కదా అని చూస్తే ఆ తల్లి అప్పటికి ఏం చేసింది సార్, కూతురికి ఇక్కడి నుంచి ఒకటి జడ, ఇక్కడి నుంచి ఒక జడ. మన అంత జుట్ట ఫస్ట్ క్లాస్ కుమార్తె ఎట్లుందో నాకు తెలీదు. జ్వరంగా తెలిసేసరికి ఈమె స్కూల్కి ఎలా రెడీ చేసిందంటే, ఫ్యాషన్ కదండి, ఇటొక జడలు మొత్తము. ఈ నైజీరియాలో ఉంటారు చూడండి, నైజీరియా నల్లోలు, వాళ్ళ జుట్లు చూస్తారు ఎప్పుడైనా? ఆ జుట్లు ఎట్లా ఉంటాయి? ఇటొకటి ఇక్కడి నుంచి వస్తే జుట్టు అంతా. ఆ కుమార్తె జ్వరం అని చెప్పిన ఆమె 4-5 జడలు వేసిందండి జుట్టుకి, ముళ్ళు ఇటొకటి వేసి మొత్తం తలంతా నైజీరియాలో తయారు చేసింది. నేను షాక్ అయిపోయినా. జ్వరం అని చెప్పింది, నేను ప్రయాసపడి ఉదయకాలం వస్తే ఆ కుమార్తెని ఎలా తయారు చేస్తుందంటే జడలు. ఆమె ఎవరు పోనీ? కొత్తగా అప్పుడప్పుడు వచ్చిన విశ్వాసి కాదు ఆమె. అప్పటికే ఆమె 6 సంవత్సరాల మందిరికి వస్తుంది. పాట పాడనంటే ఫస్ట్ మైక్ తీసి ఆమె పాడుతుంది పాట. చూడండి, ఆత్మీయంగా ఎదుగుతున్నామని ముసుగులో ఉన్నారు కానీ ఇంకా లోకస్తుల వలె. ఈ అలంకరణ ఎవరికంట? వెలుపటి అలంకరణ.
దేవుని సన్నిధి నడిపించబడుతున్న మనకు ఈ అలంకారం ఉండకూడదు. ఏ అలంకరణ? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. ఇవి మనము తగదివి. కొంతమంది బంగారు లేకపోయినా ఏం తగిలించుకుంటారు? బంగారు లేకపోయినా ఏం తగిలించుకుంటారు? చెప్పండి అమ్మా. అమ్మా నువ్వు చెప్పమ్మా, గట్టిగా చెప్పు. పిచ్చివి. తల్లి చెప్తుంది పిచ్చివి అంటే రోల్డ్ గోల్డ్. ఆ బంగారపు కాకపోయినా చాలామంది మీటింగ్లు గమనిస్తూ ఉంటారు. సభలు సువార్త కూడా పెడతారు కదా, వచ్చిన తిన్నగా రారు. ఎక్కడికి వెళ్తారు? బాగా నవ్వుతున్నారంటే అర్థమైంది. అమ్మా కాదు కాదు కాదు, ఆ బ్యాచ్ వేరు. మీటింగ్ వస్తారు కదా, సభలకు వచ్చినప్పుడు ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది కదా, సువార్త స్వస్థత కూటాలనే ఆర్చ్ దగ్గర లోపల రాగానే ఏం కనబడతాయి అన్న? చిన్న షాపులు కనబడతాయి. చిన్న చిన్న స్టాల్స్ వేస్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు మందిరంగా బయలుదేరుతారు. సభలకు వచ్చినప్పుడు సభలు రారు, వెంటనే స్టాల్ దగ్గర వెళ్తారు. కొన్ని బైబిల్లో తెచ్చుతారా, ఏదో కొత్త బుక్ ఏమైనా తెచ్చుతారా, ఆత్మీయ ఆహారం మీద దొరుకుతుందని తెచ్చుతారా, వెంటనే ఏం తెచ్చుతారు? అక్కడ ఏం కనబడతాయి? క్లిప్పులు, ఇంకేం కనబడతాయి? పూసదండలు. ఆడికెళ్ళి మనం ఇదెంత అని అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. అంటే బంగారు నగలు లేకపోయినా ఏదో ఒకటి తగిలించుకోవాలి. అంటే జనంగా ఎలా కనబడాలి మనము? అబ్బో మంచిగా ఉంది అక్క, ఈ సిస్టర్ బాగుంది, మంచి నగలు పెట్టుకుని కనబడాలని చెప్పి రోల్డ్ గోల్డ్ అని తెచ్చుకొని, ఇది మనకు అలంకారము కాదు. ఇది వెలుపటి అలంకరణ. జీవంగల దేవుని సన్నిధి నడిపించబడుతున్న మనము, సత్యము అనుసరించి నడిపించబడుతున్న మనం, ఈ దేవుని దృష్టికి విలువైనదా? విలువ కానిదా? విలువ కానిది. అయితే ఏం అలంకరించుకోవాలంటే అక్కడ సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మనకు అలంకారముగా ఉండాలి. హల్లెలూయా. అక్షయమైన అలంకారం మనం అలంకరించుకోవాలి. అక్షయమైన అలంకరణ అంటే నిత్యము ఉండే అలంకరణ. క్షయమైపోయే అలంకరణ ఏంటిది? గొలుసులు, టిక్లీలు, ఇంకేముంటాయి క్షయమైపోయేవి? ముక్కు పుడకలు, ఇవన్నీ క్షయమైపోయేవి, అవన్నీ తుచ్చమైపోయేవి. ఇంకేంటి క్షయమైపోయేవి? బ్యూటీ పార్లర్. అది కూడా ఉంటుందా చాలాసేపు? అది పూసుకున్న గంట సేపటికి అది నీళ్ళు గారినట్టుగా ఇట్లా కారిపోతుంటుంది. మేకప్ వేసో తెలియదు ఆ విషయం. హల్లెలూయా. అంటే ఈ అలంకారం కాదు, మనం మళ్ళీ అలంకరించుకోవాల్సింది. అక్కడ రాయబడిన మాట సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావమున మీకు అలంకారముగా ఉండాలి. అయితే మనం ఏం అలంకరించుకోవాలి? అక్షయమైన అలంకరించుకోవాలి. ఏంటిది అక్షయమైన అలంకరణ అంటే? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, వెరీ గుడ్, ఆశా నిగ్రహము, వీటిని మనం ధరించుకోవాలి. ఇవి క్షయమైనవా అక్షయమైనవా? ఇవి అక్షయమైనవి. ప్రేమ, దీర్ఘశాంతం ఉంటుందా? కొద్దిగా ఉంటుందా? డౌట్ మనకి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అక్షయమైన అలంకారం మనం అలంకరించుకోవాలి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయమైన అలంకారము మీ హృదయ అంతరంగమున అలంకరించుకోవాలి. మన హృదయంలో ఉండవలసింది గొలుసులు, ఇంక రింగులు, టిక్లీలు ఇవి కాదు. ఏం ధరించుకోవాలి? ఏం అలంకరించుకోవాలంటే ఆత్మ ఫలాలను మనం అలంకరించుకోవాలి. ఆమేన్. ఆత్మీయులైన మనము, విశ్వాసులమైన మనము ఏం అలంకరించుకోవాలయ్యా అంటే అక్షయమైన అలంకరణ. ఏంటో అక్షయమైన అలంకరణ అంటే ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిని మనం ధరించుకున్నట్లయితే రేపటి దినాన్న నిత్య జీవాన్ని మనం పొందుదుముగాక. హల్లెలూయా. ఎస్తేరు అనేటువంటి సహోదరి ఉంది బైబిల్లో, మన అందరూ తెలుసు కదా ఎస్తేరు. ఆ ఎస్తేరుకి తల్లి తండ్రి ఉన్నారా? తల్లిదండ్రులు లేరు. మనం ఎక్కడ పెరిగిందంటే తన పిన్న తండ్రి మొర్దెకై దగ్గర పెరుగుతూ వచ్చింది. ఏమండి, తల్లి తండ్రి లేకపోయినా ఆ ఎస్తేరు
భయభక్తులతో ఎదిగింది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు తల్లి తండ్రి ఉండి కూడా పిల్లలు ఎలా తయారవుతున్నారు? విచ్చలవిడిగా. ఇంకా తల్లిదండ్రులు కూడా చదువుకోలేని వారైతే పిల్లలకు బోనస్ పాయింట్. కొంతమంది తల్లిదండ్రులు చదువుకోలేని వారు ఉంటారు. ఆ పిల్లలకి ఏంటిది, అబ్బా ఇదే ఛాన్స్. ఇంకా నానా ఫీజు కట్టాలి, నానా పలానా ఎగ్జామ్ ఉంది, 1000 రూపాయలు, మమ్మీ నాకు అలా అవసరం ఉంది ఈ మమ్మీ అని ఇప్పుడు లేడీస్ అడుగుతూ ఉంటారు. జెంట్స్ పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులని మోసపరుస్తూ ఉంటారు. లేరా? ఈరోజు లేరంటారా? చాలామంది తల్లిదండ్రులు ఉన్నా కానీ మోసం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ దినాన పిల్లలు చెడిపోవడం గల కారణం ఎవరంటే తల్లి. అవునా కదా? కొంతమంది హెచ్చరించరు, కొంతమంది బుద్ధి చెప్పరు. లేదయ్యా నాకున్నది ఒకే ఒక కూతురుగా, ఒకే ఒక కొడుకుగా. కొంతమంది పిల్లలు బట్టి ఎంతో సంతోషం. వాడు బూతులు మాట్లాడినా, అబ్బో నా కొడుకుతో ఎవరు పెట్టుకోలేదు. నిన్న మొన్న కూటమి ఒక అన్న అంటున్నాడు, వాడితో ఎవరు పెట్టుకోలేమయ్యా, చాలా తెలివైనోడయ్యా. ఎట్లా చెప్తున్నాడు, డాంబంగా చెప్తున్నాడు. మళ్ళీ నా వాడు చాలా తెలివైనోడయ్యా, వాడితో ఎవరు పెట్టుకోలేరయ్యా. చూడండి, పిల్లలు చెడిపోవడానికి ఎవరు కారణము? ఇప్పుడు ఆ ఆశీర్వాదం రావాలన్నప్పుడు ఏశావు యాకోబు తల్లి ఏం చేసింది? వెంటనే యాకోబుని రెడీ చేసింది లేదా? హేరోదు పుట్టినరోజున మంచి పెద్ద ప్రేమ విందు ఏర్పాటు చేసి ఆ రోజు కుమార్తెను పిలిచి మంచి డ్యాన్స్ చేయమని చెప్పాడు. ఇంకా తండ్రి ముందు నాట్యం ఆడింది. ఆయనకి తెలియని స్టెప్పులు వేసి మొత్తం మీద తండ్రిని ఎంతో సంతోషపరిచింది. వెంటనే తండ్రి పిలిచి, అమ్మా సబాష్, నా కూతురు అనిపించుకున్నావు అమ్మా, నీకేం కావాలో కోరుకో, నువ్వేం కావాలో అడగగానే పోనీ ఈ తింగరామి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, నాన్న నాకు పలానా సైకిల్ కావాలి, నాన్న నాకు అది కావాలని చెప్పొచ్చు. వెంటనే ఈమె ఎక్కడికి వెళ్ళింది? తల్లి సలహా ఇచ్చిందండి, మాయ్ లిప్స్టిక్లు అవి అంటామేమో, అవి కాదు, ఎవరి తల కావాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కోరమ్మా. చూడండి, వెంటనే చెప్పగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల ఏమైపోయింది? ఇప్పుడు తెగివేయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఇందాక లాజరయ్య గారు కూడా అదే చెప్పారు. మన పిల్లలను మన అదుపులో పెట్టుకోవాలి. వారు ఎవరైనా సరే. ఇప్పుడు చూడండి, ఈ ఎస్తేరుకి తల్లిదండ్రులు ఉన్నారా? అప్పుడు ఈమెకి ఇంకా స్వాతంత్రం. అవునా కదా? తల్లిదండ్రులు లేకపోతే ఇంకా స్వతంత్రం. ఈమె ఆడిందే ఆట. చెప్పండి అమ్మా, ఇష్టల వీడికి ఏమైనా అడిగేటోళ్ళు ఉంటారా? అయినను ఎస్తేరు మొర్దెకై మాట వింటూ, తన పిల్ల తండ్రి అయిన మొర్దెకై మాట వింటూ దాని ప్రకారంగా నడిపించబడిన ద్వారా ఈమె ఎలాంటి అలంకారం ధరించుకుంది? ఆ రోజులు అందరు నిలబెట్టి సుగంధం అవన్నీ కూడా మనందరి దగ్గర సమ్మెలో ముగించేస్తాను. మనందరి దగ్గర ఎస్తేరు గ్రంథంలో రాజు ఒక నిర్ణయం చెప్పాడు, అందరూ అలంకరించుకోండి. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 2వ అధ్యాయము ఆ కింద వచనంలో ఉంటుంది, సుగంధ ద్రవ్యములతోనూ ఇంకా వీటితో అలంకరించుకోమన్నప్పుడు వీళ్ళందరూ కూడా మంచి రెడీ అయిపోయారు. గోపురస తైలముతోనూ ముగించి ఇంక ఇవన్నీ మనం చదువుకుంటూ పోతే వాళ్ళందరూ ఎవరి స్టాన్సర్కి పోయినప్పుడు వాళ్ళ పంక్తి వచ్చినప్పుడు వాళ్ళ వరుస వచ్చినప్పుడు నిలబడుతున్నారు. నువ్వు సెట్ కదా వెళ్ళిపో, అలా ఒక్కొక్కరు వరుస వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎస్తేరు పంక్తి వచ్చిందో, హల్లెలూయా, ఎస్తేరు ఏం అలంకరించుకుంది? హేగే నిర్ణయించిన అలంకారము గాక. ఏం తెలియదు ఈ వాక్యము, హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏది కోరుకోలేదు ఆమె. చెప్పడు అదే ప్రకారంగా ఈ యొక్క ఎస్తేరు అలంకరించుకుని వెళ్ళి రాజు ఎదుట నిలబడగా ఈమె ఎందు రాజుకి ఏం పుట్టింది? దయ్య పుట్టింది. హల్లెలూయా. ఎస్తేరును చూడగానే రాజుకి ఒక దయ్య కలిగింది, ఒక ఇష్టము పుట్టింది. వీరందరూ సుగంధ ద్రవ్యం వీటి గోపురసం మొత్తం పూసుకుని వెళ్ళారు, కానీ వీరందరూ సెలెక్ట్ కాలేదు. కానీ ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారము గాక. మరి ఏది కోరుకోకుండా రాజు ఎదుట నిలవబడగా ఈమెను చూడగానే
రాజుకు దయ పుట్టింది. హల్లెలూయా. దయ పుట్టడం మాత్రం కాదు కానీ వస్తీకి బదులుగా ఎస్తేరు ఇప్పుడు ఏమైపోయింది? హల్లెలూయా, రాణిగా మార్చబడింది. గల కారణము ఈమె అలంకరణ హేగే నిర్ణయించింది, అలంకరించుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం మనం పొందుకోవాలంటే అక్షయమను గుణమును మనము అలంకరించుకోవాలి. రేపటి దినన్న ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే అక్షయ అలంకరణ అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ ఆత్మఫలాలు మనం ధరించుకోవాలి. ఈ అలంకరణ ఎప్పుడైతే ధరించుకుంటావో నిశ్చయముగా ప్రభు యొక్క రాకడి దినాల్లో ఆయన ఎదుట మనము నిత్య జీవం మనం పొందుదుముగాక. సదాకాలము యేసయ్యతో మనం ముందుముగాక. హల్లెలూయా. నిత్య జీవం పొందాలంటే అక్షయత మనం వెదకాలి. అక్షయమైనది మొట్టమొదటి అక్షయమైన ఆహారం, రెండోదిగా అక్షయమైన ధనం, మూడవదిగా అక్షయమైన అలంకరణ. చివరిగా చదవండి, చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, పందెమందు పోరాడు వాడు ప్రతి విషయంలో అన్ని విషయములలో మితముగా ఉండును. చూడండి, వారు క్షేమగు కిరీటము కొరకు ఉండుటకును మనమైతే దేవుని బిడ్డలమైన మనమైతే, క్రీస్తు శరీరమైన సంఘమున్న మనమైతే అక్షయమగు కిరీటము కొరకు మితముగా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు 4వదిగా ఏంటంటే అక్షయమైన కిరీటము. మన నిత్య జీవం పొందాలంటే అక్షయమైన దాన్ని వెదకాలి. ఏంటి అక్షయమైనది అంటే మొట్టమొదటిగా అక్షయమైన ఆహారము, రెండోదిగా అక్షయమైన ధనము, మూడవదిగా అక్షయమైన అలంకరణ, నాలుగవదిగా అక్షయమైన కిరీటము. హల్లెలూయా. పందెమందు పోరాడు ప్రతివాడు. ఇప్పుడు ఏదైనా రన్నింగ్ పోటీలు కానీ ఏదైనా పెట్టారనుకోండి, ప్రతివాడు ఏం చేస్తాడు? పోరాడు ప్రతివాడు ఎలా ఉంటాడు? క్షయమైపోయే కిరీటము కొరకు, తుచ్చమైపోయే కిరీటము కొరకు మితముగా ఉంటాడు. బాడీని ఏం చేస్తాడు? శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఎక్కువ తినకుండా డైట్ మెయింటైన్ చేస్తాడు. డైట్ అంటారు కదా, తెలుసా? ఎక్కువ తినకుండా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. లేదు ఏదో ఒకటి తింటూ ఉన్నాడు అనుకోండి, పందెంలో పోరాడినప్పుడు గెలుస్తాడా? ఆ పందెం ముందు పోరాడు ప్రతివాడంట ఆ క్షయమైపోయే కిరీటము కొరకు ఏం చేస్తాడంట? అన్నిట్లో మితముగా ఉంటాడు. బాడీ మెయింటైన్ చేయడం మితంగా ఉంటాడు. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడు, ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తినడు, ఇంకా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, శరీరాన్ని లోపరుచుకుంటూ ఉంటాడు, అన్నిట్లో మితంగా ఉంటాడు. దేని కొరకు అంటే క్షయమైపోయే ఆ కప్పు కొరకు, క్షయమైపోయే ఆ కిరీటం కొరకు అన్నిట్లో మితంగా ఉంటాడు. అయితే అక్కడ రాయబడిన మాట మనమైతే, ఆమేన్, హల్లెలూయా, మనమైతే అక్షయమగు ఆ కిరీటము కొరకు ఏం చేయాలి? ఆ అక్షయమైన కిరీటం పొందుటకు మనము కూడా మితముగా ఉండాలి. హల్లెలూయా. ఆ అక్షయమైన కిరీటం మనం పొందుకోవాలంటే, వాడబారని మహిమ కిరీటం మనం పొందుకోవాలంటే మితముగా ఉండాలి. మన నోటి మాటలు చెప్పాలి, మన నోటి మాటలు మితంగా ఉండాలి. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదా, నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనము. నీవు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశం అందున్నాడు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకో. ఆయన ఆకాశం అందు ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు కాబట్టి నువ్వు తగ్గవలసి ఉన్నది. నీవు అక్షయమైన కిరీటం పొందుకోవాలంటే మితముగా ఉండాలి. పందెమందు పోరాడు ప్రతివాడు క్షయమైపోయే కిరీటం కొరకు తను తాను మితముగా ఉంటున్నాడు. అలాంటిది మనమైతే అక్షయమగు కిరీటము, నిత్యముండే కిరీటము, వాడబారిని మహిమ కిరీటము, ఆ కిరీటం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? మితముగా ఉండాలి. మన నోటి మాటలు, మన స్నేహము, చెప్పరే, మన స్నేహము ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. అందరితో రాసి పూసుకుని వారు నా వారిగా అని చెప్పి లోకస్తులతో మనము ఉండకూడదు. మితంగా ఉండాలి. ఒక లిమిటెడ్గా ఉండాలి. మన ఫ్రెండ్షిప్ ఒక లిమిట్లో ఉండాలి.
కొన్ని విషయాల్లో మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ మితంగా మనం ఉండాలి. మన స్నేహం కూడా అందరితో ఉండకూడదు. బల్లలో చేవేస్తున్నాం, క్రీస్తు శరీరం సంఘంలో నాటబడ్డాము, ప్రతి వారం ప్రతి కూడికలో ఏమంటే శ్రేష్టమైన ఆహారం అనగా దేవుని వాక్యం వింటున్నాం, ఆత్మీయంగా కట్టబడుతున్నాం. మనము మన స్నేహం కూడా మితంగా ఉండాలి. నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, చేతి పనిలో కానీ అందరితో కూడా నువ్వు మితంగా ఉంటే ఆ అక్షయమైన కిరీటం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాసుకుంటారు చనిపోయినప్పుడు ఏమని, చూడలేదు ఎప్పుడు? పెట్టెల మీద రాస్తారు, సమాధి తోటలు రాస్తారు. ఏమని మీ పేర్లు ఖచ్చితంగా ఉంటాయిలే. ఏమని రాయబడితే మనకు ఎక్కువ వింటాం కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ నీతి కిరీటం మనం పొందుకోవాలంటే, అక్షయమైన కిరీటం పొందుకోవాలంటే మనం అన్ని విషయాలు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మాటల్లో, ప్రవర్తనలో, స్నేహంలో, లోకంలో మితంగా ఉన్నట్లయితే ఆ అక్షయమైన కిరీటాన్ని నువ్వు పొందుకుందువుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం కలుగుతుంది. అదే ప్రకారం ఎట్ ద సేమ్ టైం సంఘంలో భేదములు పుట్టించుచు, సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి దుష్కార్యము చేయుచు ఉన్నవారికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. వారు ఎలా ఉంటారు? వేదనయు శ్రమయు వారికి కలుగుతుంది. వాడు యూదుడైనా సరే, క్రీస్తు దేశస్థుడైనా, ఎవరైనా సరే దేవునికి పక్షపాతము లేదు, అందరికి న్యాయం తీరుస్తాడైనా. కావున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఒకటి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. పరలోకమందు మనం అక్షయమైన ధనం సమకూర్చుకోవాలి. అక్షయమైనటువంటి మూడోది అక్షయమైన అలంకరణ. క్షయమైపోయి అలంకారం కాదు మనకు ఉండవలసింది, అక్షయమైన అలంకారం చేత అలంకరించుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవా సన్నిధిని నమస్కరించుడి. ప్రభు సన్నిధిని నడిపించబడుతున్న మనము ఆత్మ ఫలాలు మనం ధరించుకుందుముగాక. చివరిగా అక్షయమైన కిరీటం మనం పొందుకుందుముగాక. ఆ అక్షయమైన కిరీటం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మితముగా ఉండాలి. ఎప్పుడైతే మితంగా ఉంటామో ఆ కిరీటాన్ని నేను పొందుకుందుముగాక. ఈ 4 అనుభవాలు ఎవరైతే పొందుకుంటారో వారందరికీ ప్రభు నిత్య జీవాన్ని ప్రభు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మాటలను ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.